సజీవులుగా ఉంచి ఉన్న విధానమును బట్టి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దాం మళ్ళా, హల్లెలూయా. ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు నేను వింటున్న మాటలు, ఎంతోమంది మనతో ఉన్నవారే ఈరోజు లేరు, కాలగర్భంలో కలిసిపోతా వచ్చారు. మన యొక్క జీవితాలు ఉన్నాయంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవునికి మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా మరి ఈ యొక్క ప్రాంతంలో పరిచర్య చేస్తున్న స్థానిక దైవజనులు, వారు ఎంతగానో ప్రేమతోనూ ఈ యొక్క ప్రాంతం పట్ల బాధ్యతతోనూ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ యొక్క స్థలంలోనికి ఆహ్వానించున్నారు. అందును బట్టి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ ప్రాంతంలో నాతో పాటు ఉన్న దైవజనులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ యొక్క కూడికలో కూడి ఉన్న ఆఖరు నుంచి మొదటి వరకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవాది దేవుడు నా యొక్క సాక్ష్యం ద్వారా మీ యొక్క జీవితాలతో దేవుడు మాట్లాడతారండి. ప్రస్తుతానికి దేవుని పనిలో ఒక సాక్షిగా వాడబడుతున్నాను. నా యొక్క రక్షణ సాక్ష్యము అనుభవపూర్వకంగా ఏ విధంగా దేవుడు అవకాశాలు ఇచ్చిన్నారో, ఏ విధంగా నేను దేవునికి కాక ఈ లోకానికి అవకాశాలు ఇచ్చి ఏ విధంగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నానో మీకు అక్కడ కనపడుతున్న టీవీలో ప్రతి ఒక్క ఫోటో విట్నెస్ సాక్ష్యం కనపడుతుందన్నమాట. దయచేసి ఎవరు అనాలోచనతో ఉండొద్దు. మీ యొక్క మనస్సాక్షుల్ని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎందుకంటే పైకి వైట్ అండ్ వైట్ వేసిన హృదయంతరంగా ఎవరు చూస్తున్నారు? సర్వశక్తి గల దేవాతి దేవుడు చూస్తున్నాడు. మనము చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదామండి. దయచేసి కళ్ళు ఉన్నవారు మాత్రమే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారని, ఏకోపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. జీవాధిపతి సర్వశక్తిమంతుడా రాజా, మరి సమయంలో ఈ ప్రాంతానికి తోడుకొని ఉన్నారు. ఈ యొక్క సాక్ష్యం ద్వారా నాయన ఏ హృదయాన్ని ఏ విధంగా తండ్రి మీరు తట్టుచున్నారో, ఆత్మదేవ ఆత్మకార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్మదేవుడా, గతంలో మేము చేసిన అతిక్రమములు మీరు మమ్మల్ని ఇక్కడ ఒప్పిస్తూ ఉండగా, ఆ అతిక్రమ బంధకాల్లో, ఆ యొక్క పాపపు స్థితుల్లో ఇంకా ఈ యొక్క ప్రాంత ప్రజలు ఎవరైతే మైక్ శబ్దం ద్వారా వింటున్నారో వారిలో ఎవరైనా ఇంకా బందీలుగా ఉంటే వారికి సంపూర్ణమైన విడుదల దయచేసి నీ తట్టు ఆకర్షించుకుంటారని దేవా, నీ నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తూ, ఆత్మదేవ ఆత్మకార్యం జరిగిస్తూ వినగలే చెవులు గ్రహించగలే మనసు ప్రతి ఒక్కరికి దయచేస్తారని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనకి అందరికీ తెలిసిన లేఖనమే చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో నశించిపోతుంది ఎవరంటే మరి ముఖ్యముగా మనుషులు పాపములో నశించిపోతా ఉన్నారు. పాపముకి వయసుతో పని లేదు. చిన్నవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలామంది పాప బంధకాల్లో నశించిపోతున్నారు. మరి ఆ యొక్క నశించిపోతున్న జీవితాల్ని
వెతికి రక్షించడానికి దేవాతి దేవుడు వచ్చిన్నారు. దేవుడు ఏ విధంగా మన దగ్గరికి వస్తారంటే, నా జీవితంలో జరిగిన అనుభవం మీతో చెప్పుకుంటాను. నేను విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యలోనికి వచ్చినాను. ప్రియ దేవుని జనాంగమా, నా యొక్క తల్లిదండ్రులు మేము చేసే భక్తి వేరు. మేము అన్య జనాంగము. అన్య జనాంగం అంటే మన వాళ్ళందరూ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, హిందువులు మాత్రమే అన్య జనాంగం అనుకుంటారు. కానే కాదు. లేఖనాలు ప్రకారముగా చూసుకుంటే అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని మనుషులు, వ్యక్తులు. అయితేనండి, ఆ అన్య జనాంగంలో మేము చేసే భక్తి హైందవ కుటుంబంలో జీవిస్తూ ఉండేవారు. ప్రియా, దేవుని చేత సృజించబడిన వ్యక్తి ఎటువంటి ఆవేశంలోకి వెళ్ళిపోకుండా దయచేసి జాగ్రత్తగా వింటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని విమర్శించడానికి, ఎవరిని వేలెత్తు చూపించడానికి నేను రాలేదు, కానీ నా జీవితము గతమేంటి ప్రస్తుతం ఏంటి వివరించడానికి వచ్చి ఉన్నాను. అయితే ప్రియ దేవుని జనాంగమా, నా తల్లిదండ్రులు పిలిచే పేరు బంగారు సాయి కుమార్ అని పిలుస్తూ ఉండేవారు. వారు చేసే వృత్తి అంతా కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. వారి కడుపులో మూడో వ్యక్తిని నేను పుట్టినది. నాకంటే ముందుగా 2 ఆడపిల్లలు వారు జన్మనిచ్చారు. అయితేనండి, మా కుటుంబం అంతా నా పట్ల ఎంతో ప్రేమతో బాధ్యతతో వ్యవహరిస్తూ ఉండేవారు. వారి జీవితాల్ని త్యాగం చేసుకొని నా భవిష్యత్తు బాగుండాలని ఎన్నెన్నో ఆశలు ఆలోచనలతో ఉంటా ఉన్నారు. వారైతే చదువుకోలేదు. తల్లిదండ్రులు వారు ఏం చేయలేదండి, చదువుకోలేదు. ఈ యొక్క నాకంటే ముందుగా పుట్టిన సహోదరులను కూడా మా యొక్క సిస్టర్స్ గారిని చదువు మానిపించేసి నాకు కాపలాగా ఉంచుతూ ఉండేవారు నా బాల్య దినాల్లో. ఎందుకంటే అమ్మ చేసే పని ఒక పాచి పని, తెలుసా? పని మనిషి అంటారు, ఆ పని చేసేదన్నమాట. నాన్నగారు చేసే వృత్తి ఒక కాలేజీలో తోటమాలి పని చేసుకుంటూ ఉండేవారండి. అయితే నాన్నగారికి చదువు లేకపోయినా ఆనాడు ప్రభుత్వము ఒక జాబ్ ఇచ్చింది, తోటమాలి, గవర్నమెంట్ జాబ్. విలువ తెలియదు నాన్నగారికి, ఆ జాబ్ విలువ. అందరికీ సంతకాలు పెట్టేస్తూ ఉండేవారు. వారు డబ్బులు కట్టేవారు కాదు. డబ్బంతా నాన్న జీతం పోతూ ఉండేది. త్రాగుడికి బానిసైపోతున్న నాన్నగారు బారులు చుట్టూరు తిరుగుతూ వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అయితే వారు నన్ను పెంచే విధానం అండి, గారాబముతో పెంచుతూ వస్తున్నారు. దేనితో తల్లులారా? ఎంతమ్మా? గారాబం. గారాబం అనేది నేను అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని, మంచిదంటారా చెడ్డదంటారండి? చెడ్డదా? నిజంగా చెడ్డదేనా? వాస్తవం, అది చాలా చెడ్డది. ఎందుకంటే ఆ విధంగా పెరుగుతున్న పిల్లలు మాట అంత తొందరగా వినరు, లోబడరు. అసలు చెప్పిన మాట ఒకటైతే వారు చేసే విధానము మరొకటి ఉంటుంది. అయితే నేను కూడా అదే విధంగా బాల్య దినాల్లో జీవిస్తూ స్కూల్కి అని చెప్పి కాన్వెంట్ స్కూల్లో డబ్బు లేకపోయినా వారు చదివిస్తున్నారు, నా జీవితము నా భవిష్యత్తు బాగుండాలని. అయితే నా ప్రాముఖ్యత నా యొక్క జీవితంలో బాల్య దినాల్లో ఎవరితో తెలుసా? స్నేహితులతో ఎక్కువ సహవాసం జీవిస్తూ సాయి కుమార్గా పిలువబడుతున్నాను. స్కూల్కి అని చెప్పి ఎక్కొట్టేస్తూ తల్లిదండ్రులకి అబద్ధపు మాటలు చెప్తున్నాను. ఇది మంచి తత్వమా చెడు తత్వమా? చెడు తత్వమేమండి. అదేనండి, అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు నా జీవితంలోనికి ఒకరు వచ్చారు. ఎవరు ఆ ఒక్కరంటే, మనిషి పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి, మనిషిని సృజించిన వ్యక్తి, తల్లి గర్భములో రూపింపబడక మునిపే సమస్తమెరిగిన శక్తిగల దేవాతి దేవుడు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరిని పంపించారో తెలుసా నా దగ్గరికి? క్రైస్తవుల్ని పంపించారు నా దగ్గరికి. బాల్య దినాల్లో నేను ఇష్టానుసారంగా తల్లిదండ్రులకి విరుద్ధంగా జీవిస్తుంటే బాల్య దినాల్లోనండి, ఆ రోజు క్రైస్తవులు వచ్చి దేవుని సన్నిధికి నడిపించారు. దేవుని సన్నిధికి
ఆ దేవుని సన్నిధిలో మనము మన జీవితాల్ని మార్చుకోవాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలి. లేఖనాల్లో మనము ఆలోచిస్తే, ధ్యానం చేస్తే, ఒక పిల్లవాడు, ఒక యవనస్తుడు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక ముసలివాడు, ఒక పెళ్ళైపోయిన భార్య భర్తలు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, జీవిస్తే ఏ విధంగా అవుతారు, దేవుడు మాటకు లోబడితే ఏ విధంగా ఆశీర్వాదాలు వస్తాయి, ప్రతిదీ మనము దైవజనుల ద్వారా ప్రతి ఆదివారం ప్రతి కూడికల్లో వింటూ ఉంటామండి కదండి. బాల్య దినాల్లో కూడా బిడ్డలు ఏ విధంగా జీవించాలో ఇక లేఖనాల్లో చూపించారు. బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పింపమన్నారు. అదే చేస్తున్నారు సండే స్కూల్లో. ఫోటోలు అప్పుడే పెట్టొద్దండి దయచేసి. సండే స్కూల్లో అదే నేర్పిస్తున్నారనమాట. మంచిగా జీవించి బూతులు మాట్లాడకూడదు నాన్న, బూతులు మాట్లాడకూడదు. ఆ వయసులో బూతులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పనా? నా కళ్ళ ముందు తిట్టుకుంటున్న మా తల్లి తండ్రి వారిని చూసే. ఎందుకంటే మరి ముఖ్యంగా పిల్లలకి గురువులు తల్లిదండ్రులు మొదటిగా. వారు ఏమి చేస్తే అది ఇటు అప్లై అవుతూ ఉంటుందండి, ఇటు అప్లై అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్న నాకు సండే స్కూల్ టీచర్లు జీవంగల మాటలు చెప్తున్నారు. వారి మాటలు చెప్తున్నారా, దేవుని మాటలు చెప్తున్నారా? జీవంగల మాటలు, దేవుని మాటలు నాకు బోధిస్తుంటే వినకుండా చిన్న వయసులోనే ఓర్వలేని తనము, అంటే మన భాషలో కుళ్ళు. తెలుసా? మంచిదా చెడ్డదా? చెడ్డదే కదండి. ఎందుకు ఆ ఓర్వలేనితనము? పక్కన వ్యక్తికి గిఫ్ట్ ఇచ్చారు, నాకెందుకు గిఫ్ట్ ఇవ్వలేదని ఓర్వలేనితనము బాల్య దినాల్లోనే. ఆ రకంగా హృదయం అంతా బాల్య దినాల నుంచే చెడ్డగా జీవిస్తూ ఉండే నేను ఒకరోజు ఆ రకంగా గిఫ్ట్ ఇవ్వలేదని ఇంత రాయి ఆ దేవుని సన్నిధి మీద విసిరేసి బయటికి వచ్చేసాను. దేవునికి వీపు చూపించాను, బయటకు వచ్చేసాను. సావాసం మళ్ళీ దేనితో మొదలవుతుందంటే, ఆనాడు టీవీలు బాగా ఎడిక్టివ్ పర్సన్స్ అనమాట. ఈనాడు ఫోన్లు ఏ విధంగా అయితే స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాయో, ఆనాడు మాకు టీవీలు. ఆ టీవీలు చూస్తున్న సమయంలో ఎక్కువ సావాసము సినిమాలతో కాబట్టి సినిమా హీరోల మీద అభిమానం పెరిగిపోతుంది. మా ముఖం కూడా వారికి తెలియదు. మళ్ళీ వారి కొరకు విధమైన యొక్క కార్యక్రమములు చేసేస్తూ బ్యానర్లు అనుకుంటూ అబ్బో చాలా హంగామా చేస్తున్నాం. కానీ కన్న తల్లిదండ్రికి ఏనాడు కేక్ ముక్క కూడా కొయ్యని వెర్రి వాళ్ళం మేము. అర్థమవుతుందా? ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచించు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా నువ్వు కూడా ఉన్నావేమో. తల్లిదండ్రులు యొక్క ఫీజుకి డబ్బులు లేకపోతే వారి కాళ్ళు వీరి కాళ్ళు పట్టుకొని ఏం కడుతున్నారండి? వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. వారి యొక్క త్యాగమును, వారి యొక్క ప్రయాసని గ్రహించలేని వెర్రివాణ్ణి నేను. యవ్వన ప్రాయంలోనికి వచ్చాను, 10th అయిపోయింది. ఆ యొక్క అట్రాక్షన్ పీరియడ్లో, అటువంటి వయసులో ఏం జరుగుతుందో తెలుసా? ఈ సినిమాలు బాగా అట్రాక్ట్ అయిపోయిన నేను ఆ సినిమాల్లో కనపడే ప్రేమకి అట్రాక్ట్ అవుతూ ఉన్నాను. ఏ ప్రేమ అండి? ఆ ప్రేమ సినిమాల ప్రేమ. ఆ ప్రేమ నిజమైన ప్రేమ అనుకుంటున్నాను నేను. కానీ ఆ ప్రేమ నన్ను నాశనకరమైన మార్గంలోకి నడిపిస్తుందనే గ్రహింపు లేనివాడుగా జీవిస్తున్నాను. తల్లిదండ్రులు ప్రేమను గ్రహించలేదు, కానీ సగ ప్రేమల్ని, అంటే సినిమా ప్రేమలను చూస్తూ ఇదేమో కాబోలు ప్రేమ అనుకుంటూ ఒక యవ్వనస్తురాల్ని ఇష్టపడుతూ వచ్చాను నా యొక్క టీనేజ్లో. ఆ వయసులో ఎలా ఉంటుందంటే, చేస్తుంది తప్ప రైటా అనే గ్రహింపు ఉండదండి. మనం చేసేదంతా కరెక్టే అనే ఒక ఆలోచనలో ఉంటాం. అయితేనండి ఆ విధంగా ప్రేమిస్తుండగా ఒకరోజు ఆ సహోదరి అన్నారు, నీవంటే నాకు ఏమంటారక్క చెప్పు, ఇంగ్లీషులో చెప్తావా, తెలుగులో చెప్తావా? నేను నిన్ను ప్రేమించట్లేదు, లేకపోతే ఐ హేట్ యు. ఈ మాట వినిన ఈ ప్రేమికుడు ఉంటాడు చూసారా, ఏమవుతుందో తెలుసా? హృదయం అంతా బరువెక్కడం మొదలవుతుందండి. ఒక రకమైన తలంపులు, ఒక రకమైన కృంగుదల హృదయంలో ఏర్పడుతూ వచ్చాయి. ఈ యొక్క ఎమోషన్స్ అన్నీ, ఈ సన్నివేషన్స్ అన్నీ ఎక్కువ నేను గమనించింది, చూసింది ఎక్కడ? సినిమాల్లో, టీవీలో చూసి ఉన్నాను. ఆ ప్రియుడు వెళ్తున్నాడు మత్తు పదార్థాల దగ్గరికి. ఎక్కువ మనుషులు చెప్పే మాట వినే రకం అన్నమాట నా జీవితంలో.
వారు చెప్పేది నిజమా అబద్ధమా అనే గ్రహింపు ఉండదు. వారు అంటున్నారండి, ఇప్పుడు నువ్వు టెన్షన్లో ఉన్నావు కాబట్టి సిగరెట్ తాగయ్యా, టెన్షను పోతుంది. టెన్షన్ పోలేదు తమ్ముడు, నాకైతే ఊపిరితిత్తులు పోయినాయి. వాస్తవం ఇది, టెన్షన్ పోలా. వారు అంటున్నారు సినిమాల్లో ప్రేమ విఫలమైపోతే మత్తు పదార్థాల దగ్గర పరిగెట్టు అని ప్రేరేపణలోకి నడిపిస్తున్నాయి ఆ సినిమాలు. గంజాయి దగ్గరికి నడువు, డ్రగ్స్ దగ్గరికి నడువు అని ప్రేరేపిస్తున్నాయి. ఏ అన్నా నీకు బుద్ధి లేదా అని అడిగితే ఆ ప్రేరేపణ ఏ విధంగా ఉంటుందో చెప్పనా? ఇక్కడ ఎంతోమంది స్త్రీ సమాజం ఉన్నారు కాబట్టి మరి సినిమాలు అనేవి నటనాలయమా, నిజమా అండి? కల్పితమైన పాత్రలే కదా. మరి సీరియల్ గురించి చెప్పండి ఒకసారి. ఏమ్మా, కల్పితమైన పాత్రలా, నిజమైన పాత్రలా? నటనే కల్పితమైన పాత్రలే. మరి ఎందుకు ఆ సీరియల్ చూస్తున్న తల్లిగారు వారు ఏదో ఏడుస్తుంటే ఏమెందుకు ఏడుస్తున్నారు? నటన కాబట్టి అని ఆలోచిస్తే ఆ ఎమోషన్స్కి ఇక్కడ ఏమవుతుంది, ఈమె రియాక్ట్ అవుతుంది, ఏమికి ఇన్వాల్వ్ అయిపోతుంది. అందులో నిజంగానే జరిగిపోతుందని ఆ ఎమోషన్స్కి ఇన్వాల్వ్ ఏ విధంగా అవుతున్నారో మనకు తెలియకుండానే ఎలాగైతే ఏడ్చేస్తామో అదే సినిమాలు కూడా ప్రేమ విఫలమైపోతే ఇది చెయ్యాలి అనే బ్రెయిన్లో ఆలోచనకు వెళ్ళిపోతే ఎలా చేస్తాడు అపవాది. నా జీవితంలో కూడా అదే విధంగా వెళ్తూ ఉండగా సావాసం అంతా స్నేహితులతో సావాసం చేస్తూ లోకప్రేమ విఫలమైపోయింది కాబట్టి నాకు సమాధానం కావాలి, ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తే ఈ లోకం నాకు నేర్పిస్తుంది మత్తు పదార్థాలు అనుకుంటూ వాటి దగ్గరికి నడిపిస్తూ ఉన్నాయి. ఆనాడు బంగారు సాయి కుమార్గా పిలువబడే నేను బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పేరు పెట్టుకొని నా రూపాన్ని మార్చివేస్తూ వచ్చాను. మీరు చూడవచ్చు ఆ టీవీల్లో బెజవాడ బ్యాడ్ బాయ్స్ ఆయన యొక్క ఫోల్డర్ పెట్టానయ్యా. అయితేనండి ఏ రకంగా ప్రేమ విఫలమైపోతే ఆ ప్రియుడు జుట్టు పెంచుకుంటాడు కదా, నేను కూడా అదే విధంగా పెంచుతూ గడ్డాలు పెంచుతూ చేతికి బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకుంటూ ఏమి చూసి ఇవన్నీ చెప్పాలి. సినిమాలండి చాలా దారుణానికి నడిపిస్తాయి. చాలామంది అనుకుంటాం ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ ఏదైనా కొత్త సినిమా వస్తే వారి వలె వీరు కూడా ప్రవర్తిస్తారు. చూస్తారా ఈ మధ్య ఏమవుతుంది, ఇక్కడ కొరికించుకుంటున్నారు, ఇక్కడ ఎంతోమంది వదిలేస్తున్నారు, అది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఆ విధంగా చాలామంది వారికి తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను బ్యాడ్ బాయ్ సాయి కాబట్టి, బ్యాడ్ బాయ్ అంటే తెలుగులో చెడ్డ అబ్బాయి సాయి కాబట్టి ఆ రకంగా జీవిస్తూ అందరికీ ఇబ్బందికరంగా జీవిస్తున్నాను, ప్రాంతంలో ఇబ్బందికరంగా జీవిస్తున్నాను, నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవిస్తున్నాను. ఆ విధంగా జీవిస్తూ నన్ను నేను నాశనం చేసుకుంటూ ఒక వెర్రివాడిగా జీవిస్తున్నానండి. మత్తు పదార్థాలతో సావాస్యం చేస్తూ గంజాయి సావాస్యం చేస్తూ ఎక్కడ ఆనందం దొరుకుతుంది, మందుబాటులోనా బాదుషాపులోనా అనుకుంటూ అక్కడికి పరిగెడుతున్నాను. యవ్వన ప్రాయంలో బలము పోగొట్టుకుంటున్నాను. ఆ రకంగా సావాసం చేస్తూ స్మోకింగ్ ఫోల్డర్లోకి వెళ్ళండి ఒకసారి. ఆ విధంగా ఉంటుందండి. నన్ను నేను నాశనం చేసుకుంటూ ఆడపిల్లలకు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేసేసి వాళ్ళ శరీరాన్ని పాడు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ఇవన్నీ మా ప్రాంత ప్రజలకు తెలుస్తుంటే మా అమ్మ నాన్నని గౌరవిస్తారా? ఏమ్మా గౌరవిస్తారా? అబ్బెబ్బే, మా అమ్మ అసలుగా ఎవరో కాదు, ఆమె ముత్తైదువు గారు, పూజలు బాగా పునస్కారాలు చేసే వ్యక్తి. ముత్తైదు అంటే ఏ ఫంక్షన్లో అయినా సరే పై చెయ్య ఆమెదే. అటువంటి తల్లి ఎక్కడికి వెళ్ళినా తలదించుకొని వస్తుంది. మీ అబ్బాయి బ్రతుకు వాడి యొక్క జీవిత విధానం ఏంటమ్మా అటు రీతిగా ఉంది, చిచ్చి కొంచెం విషం పెట్టి చంపించి అదేంటమ్మా కన్నాలు ప్యాంట్లు వేసుకుంటాడు మీ అబ్బాయి, ఏ గాలాడదా అనుకుంటూ ఇక్కడ పూసలు పెట్టుకొని ఇక్కడ ఏమైనా మచ్చ కనపడుతుందక్క, స్టార్ ఇది అంటే నక్షత్రం. ఈ నక్షత్రం మొదలుకొని నా కాలు వరకు అన్నీ శరీరం మీద పచ్చబొట్లు వేపించుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నానండి. టాటూస్ వరల్డ్లో ఉంటాయి. ఆ రకంగా జీవిస్తున్న సమయంలో ఏమవుతుందో తెలుసా, ఒక గర్వానికి లోబడుతూ ఉన్నాను. నా ఇష్టం అనుకుంటూ జీవిస్తున్నాను. మంచి చెప్తుంటే ఆ మంచిని స్వీకరించక చీకటిలోనే మత్తు ప్రపంచంలోనే జీవిస్తూ ఆ డ్రగ్స్ ఆ మందు పదార్థాలు నాకు సమాధానం ఇస్తున్న యొక్క భ్రమలో వాటితో సావాసం చేశాను. కానీ 25 సంవత్సరాలకి ఈ ఊపిరితిత్తులు బ్లాక్గా మారిపోయినాయి. ఈ కిడ్నీ స్టోన్స్ అనుకుంటూ, పేగు ఇన్ఫెక్షన్ అనుకుంటూ, నోట్ నుంచి బ్లడ్ పడడము, మోషన్ నుంచి బ్లడ్ పడడం, 3 రోజులకి 4 రోజులకి ఒకసారి మోషన్ రావడం బ్లాక్ కలర్లో. ఆ విధంగా నా అవయవాలన్నీ
పాడైపోతా వచ్చాయి. మా అన్నయ్యలు చివరిలో కూర్చొని వాళ్ళు అనుకుంటున్నారు ఏమన్నా తెలుసా, నీ అంత మత్తుగాడు కాదులేరా బాబు, మేము కూడా తాగుతాం, మరీ అంత మాకేం కాలేదులే అంటారు కొంతమంది. నేను అంటాను, అసలుకి కొత్త బండి వేసుకొని వచ్చాను ఈరోజు. నేను దాంట్లో పెట్రోలే పోసుకున్నాను, డీజిలు పోయిలా. ఎందుకు? బండిలో పెట్రోల్ పోతేనే ఇక్కడ వరకు వచ్చా, డీజిల్ పోతే అక్కడ ఆగిపోయేవాడిని. ఎందుకంటే పెట్రోల్లో సూట్ అవుతుంది. అది ఆ యొక్క కంపెనీ వాడిచ్చిన రూలు. దేవుడు కూడా ఈ శరీరానికి రూలు పెట్టారు. ఏమని? మంచినీళ్ళు తాగండి, పాలు తాగండి, జ్యూసులు తాగండి, అవయవాలు ఏమవుతాయి? బలంగా ఉంటాయి. మరి నేనేం చేస్తున్నాను? అవి మాని మందు తాగుతున్నాను, గంజే తాగుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను. ఏమైపోతాయండి అవయవాలు? పాడైపోతాయి. బండే డీజిల్ పోతే పాడైపోతే ఈ అవయవాలు పాడవా? ఖచ్చితంగా పాడైపోతాయి. ఒకసారి స్కానింగ్ చేయించుకున్నారనుకో అన్నీ డొల్లే. పైకి మాత్రం అనుకుంటూ ఎగురుతున్నాను ఒక గ్యాంగ్స్టర్ లాగా. చుట్టూరు 10 మంది కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళినా సలాం కొట్టించుకుంటున్నాను, మనకేంటి అనుకుంటున్నాను. కానీ 25 సంవత్సరాలకి ఒక బలహీనుడిగా అయిపోతూ నోట్లోంచి బ్లడ్ పడుతుంది. డాంబికంగా పేరు వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా సలాం కొట్టిస్తున్నా. కానీ హృదయంలో నేను కోరుకునే నెమ్మది రావట్లేదండి. సమాధానం కోసం ప్రాకులాడుతున్నారు. ఎవరో అన్నారు, ఏమని? సిగరెట్ తాగయ్యా ఏమవుతుందంట? టెన్షన్ పోద్దంట. చెప్పాను కదా, టెన్షన్ పోవాలి. ఏం పోయినాయి? ఊపిరితిత్తులు పోయినాయి. ఆ విధంగా శరీరాన్ని మాలిన్యం చేసుకుంటూ విర్రవీగుతున్న సమయంలో నశించిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల్లో నా జీవితంలోనికి ఎవరు వచ్చారో చెప్పండి. మళ్ళీ యేసు ప్రభువారు మళ్ళీ వచ్చారు. ఎవరి ద్వారా అంటే ఒక క్రైస్తవుడు ద్వారా, నమ్మి బాప్తిసం పొందుకున్న విశ్వాసి ద్వారా. ఆ స్నేహితుడు ఎవరో కాదు, ఆ రోజు వచ్చింది. సూర్య ఫోల్డర్లోకి వెళ్ళండి. సూర్యనారాయణ గారని ఒక స్నేహితుడు. ఆయన గారు నేను ఇష్టం వచ్చినట్టుగా బాగా లోకంలో వ్యసనాలతోనూ ఇబ్బంది పెడుతూ జనాలకి బతికే వ్యక్తులం. ఒకరోజు ఆ స్నేహితుడు నా దగ్గరికి యేసు ప్రభువు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకున్న క్రైస్తవుడిగా నా దగ్గరికి వచ్చాడు. తన జీవితం చాలా మార్పు చెందింది. తన మాట తీరు మారింది, చూపు మారింది, ప్రవర్తన మారింది, డ్రెస్సింగ్ స్టైల్ మారింది, అంతా మారిపోయింది. ఆ యొక్క మార్పు నేను గ్రహించకుండా తన యేసు ప్రభువు వారి గురించి నాకు చెప్తుంటే నేను అంటున్నాను, పోరరే హల్లెలూయా బ్యాచ్గా అని ఎక్కిరిస్తున్నాను. మరి మేము ఎవరం కాదండి ఆనాడు? క్రైస్తవులం కాదు కదా. మా భక్తి వేరు. ఎవరిని విమర్శించడానికి రాలేదు సుమి, మళ్ళీ చెప్తున్నాను. ఈ మధ్య యూట్యూబ్లో మీరు చూసారా? కారులో ఒక అఘోరి యొక్క నపంసకురాలు తిరుగుతున్నారు. ఆమె అలంకరణ గమనించారండి? యాస్టీస్గా నా గత జీవితంలో అటువంటి అలంకరణతో నేను కూడా జీవిస్తూ ఉండేవాడిని. శివుడు ఫోల్డర్లోకి వెళ్ళండి అన్న. ఒక అఘోరిలాగా నడినెత్తు నుంచి అరికాలు వరకు నేను కూడా ఆ విధమైన అలంకరణ పూసేసుకొని ప్రతిదీ రీలేసుమే, ఎడిటింగ్లు అయితే కానే కాదు. ఆ రకంగా శివనామ స్మరణం చేస్తూ మీరు తుమ్మితే హచ్ ఏమంటారు? అమ్మ అంటారు. మరి నేను ఆనాడు శివనామ స్మరణం. ఆ క్రైస్తవుడు, మార్పు చెందిన క్రైస్తవుడు చెప్తున్న మాటలు ఆ రోజు, అయ్యా నీ బ్రతుకు పాడు చేసుకుంటున్నావు, నా బ్రతుకు బాగు చేసిన దేవుడు నీ బ్రతుకు కూడా బాగు చేస్తాడు, అవకాశం ఇస్తావా అని బతుమాలుతున్నాడు. ఎవరో క్రైస్తవుడు. ఎవరి జీవితం బాగుపడాలని? నశించిపోతున్న వారి జీవితం బాగుపడాలని. ఆ రోజు నా ప్రవర్తన అంతా చాలా ఘోరంగా ఉంది. ఎరా మాకు లేరా దేవుళ్ళు? నీ దేవుడు నీ గొప్ప అయితే మా దేవుడు మా గొప్పరే అనుకుంటూ ఎక్కిరిస్తున్నా. స్నేహితుడు అంటాడు, సత్యం తెలుసుకున్న స్నేహితుడు అంటున్నాడు, అయ్యా పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు యేసు ప్రభువారు. మతాల్ని కాదు, మనిషిని బాగు చేయడానికి వచ్చాడు ఆయన. నా జీవితం బాగుపడింది మామ, నీ జీవితం కూడా బాగు చేస్తాడు దేవుడు అని తను ఎంతో భారంతో చెప్తున్నాడు క్రైస్తవుడు. తన యొక్క మార్పును చూస్తున్న ప్రాంత ప్రజలందరూ ఏమంటున్నారంటే, నీతో పాటు తాగి తందలానే వ్యక్తి తన యొక్క జీవితం చూసావా? యేసు ప్రభువారు ఏ విధంగా కట్టి ఉన్నారో, నీవెందుకు అలా పాడైపోతున్నావు అనుకుంటూ నన్ను అంటుంటే ఆ మాటలు నచ్చేవి కాదు. ఎందుకంటే
చెడ్డవాడికి చెడ్డ మాటలే వినసొంపుగా ఉంటాయి, మంచి చెప్తే అబ్బే ఎక్కలేని కోపం. ఎరా మా అమ్మ నాన్న అన్నం పెడతారు, వాళ్ళ మాటే లెక్క చేయను, నువ్వెవరు మధ్యలో అనుకుంటూ అటువంటి ప్రవర్తనతో నన్ను గమనిస్తున్న నా తల్లి కృంగిపోతుందండి. బాధ, చాలా బాధపడుతుంది. ఏం చేయాలరా నిన్ను, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సాయి. మాల వేపించేస్తారు, మారిపోతాడేమో అనుకుంటూ ఆమెకు తెలిసిన పద్ధతిలో మాల వేపించారు. అబ్బా 40 రోజులు యమాభక్తి. 41వ తారీఖు ఎక్కడ ఉంటాం తెలుసా? చెప్పండి చెప్పండి అమ్మా, ఎక్కడ దర్శనం నాది? ఆ రకమైన భక్తి చేస్తున్నాను నేను. అటువంటి జీవితం, ఎటుము భయమో భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను నేను ఆనాడు. అయితే ఆ స్నేహితుడైన క్రైస్తవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక్క అవకాశం రా, దేవుని సన్నిధికి రారా, దేవుణ్ణి బతుకు బాగు చేస్తాడు. ఆయన మాటలో జీవమున్నది. ఆయన మాట వింటే నువ్వేమవుతావు? రక్షింపబడతావు. ఆయన స్వస్థపరిచే దేవుణ్ణి, ఆయన నా జీవితాన్ని స్వస్థపరిచాడు, ఆయన నీ జీవితం కూడా స్వస్థపడతాడు, రారా అనుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాడు ఆ స్నేహితుడు. నేనేమో బలహీనైపోయి హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూ నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్లు చేయించుకుంటూ వారిచ్చే ట్యాబ్లెట్లు వారానికి ఇన్ని బిళ్ళలు మింగుతున్నానండి, ప్రాణం మీద భయముతో. ఈ మనిషి మహా అయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాలు రోజుల లెక్కల్లో మనం లెక్కేసుకుంటే 29,200 రోజులు. ఈ యొక్క 29,200 రోజుల కోసం తహతహలాడిపోతా ఉండేవాడిని నేను కూడా. అంటే రేపేం జరుగుతుందో నాకైతే తెలియదండి, మామూలుగా లేఖనాల ప్రకారంగా చెప్తున్నాను నేను. ఎంజాయ్ చేయాలి అనుకుంటూ నాశనకరమైన మార్గం వైపు పోయాను నేను. యవ్వన ప్రాయంలో బలమైన శరీరాన్ని వ్యభిచార గృహాల వైపు పాడు చేసుకుంటూ శరీరాన్ని మాలిన్యం చేసుకున్నాను. దేనికోసం? శనికిపాటి ఆ కాసేపు ఆనందం కోసం. డబ్బు డబ్బు అని వెంపర్లాడుతున్నాను, లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతూ ఉన్నాను. మత్తు 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 అనుకుంటూ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఎక్కడికైనా సలాం కొట్టించుకున్నాను. కానీ హృదయంలో ఏమి లేదు, ప్రశాంతత అనేది లేదు. ఆ విధంగా గంజే అమ్ముతూ ఉండేవాడిని నేను, ఈజీ మనీకి. గంజే అమ్మితే మరి పోలీసులు మాకేం చేస్తారండి, మర్యాద ఇస్తారా? కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? పనిష్మెంట్. చేసిన తప్పుకి ఏం చేస్తున్నారు వాళ్ళు? శిక్షిస్తున్నారు, పనిష్మెంట్. వారి యొక్క రూల్ అది. ఎందుకు? మార్పు చెందాలని. మార్పు చెందట్లేదు, కానీ మూర్ఖ స్వభావము ఎక్కువైపోతుంది. మా స్నేహితులందరూ గ్యాంగ్ రేప్ చేసే వ్యక్తులు, బ్లేడ్ బ్యాచ్, దొంగతనాలు చేసే వ్యక్తులము, దారి దోపిడీ చేసే వ్యక్తులము, ఎదుటి వారిని గాయపరుస్తూ వారు బాధపడితే చూసినవే పైశాచికమైన కోరుకునే వ్యక్తులం. ఆ రకమైన జీవితాలు మావి. తల్లిదండ్రులు మా బట్టి నెమ్మది ఉండదు వారికి. మా అమ్మ అనేది, సాయి ఏంట్రా నీ జీవితం అని, ఎవడకన్నమన్నాడు నిన్ను, నేను చెప్పానంటే అనుకుంటూ తల్లితో మాట్లాడే మాటలు అవి చేత్తో కొట్టే దెబ్బ కంటే నోటుతో వచ్చే ఒక మాటలు హృదయానికి తాగుతాయండి, తొందరగా మానవయ్యి కదా. అటువంటి మాటలతో తల్లిని బాధపడతాం. మళ్ళీ షోయింగ్కి మాత్రం అమ్మ అని ఏముంటుంది, పచ్చబొట్టు. నిజమండి, తల్లికి ప్రేమ చూపించట్లేదు. ఆమె ఏ విధంగా పాచి పని చేసేవాళ్ళకి సెలవు ఉండిద్దా? 365 రోజులు ఏం చేయాలి వాళ్ళు? పనికి వెళ్ళాలి. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళకైనా సెలవు ఉండిద్దేమో, కానీ అమ్మో అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, సెలవు ఉండదు. ఆ విధంగా కష్టపడే తల్లి నా భవిష్యత్తు కోసం. కానీ వారు పడిన ఆ యొక్క ఆశలన్నీ అడియాసలు చేస్తూ మూర్ఖంగా జీవిస్తూ తండ్రి గారిని కొడుతున్నాను. ఎవరిని? కన్న తండ్రిని కొట్టే మూర్ఖుడుగా. ఎందుకంటే వ్యసనాలతో సావాసం చేసే వ్యక్తికి తన మన భేదం ఉండదండి. ఎందుకంటే అపవిత్ర ఆత్మతో బంధింపబడిపోయి ఉన్నవారము. పవిత్రానికి ఆపోజిట్ ఏంటి? అపవిత్రం. లేఖనాల్లో ఒకరు ఉంటారు, శానా పట్టిన దెయ్యం. వారు కొండల్లోనూ వారు సమాధుల మధ్యలోనూ నివసించేవారు. సంఖ్యలతో కాళ్ళకి చేతులకి ఎన్ని మార్లు సంఖ్యలేసినా తుత్తునీలుగా తెంపేసుకునే వ్యక్తులు. అంటే మన భాషలో సంఖ్యలు అంటే పోలీస్ స్టేషన్లో కుక్కను కొట్టినట్టు కొట్టినా మాకేం రావట్లే,
సిగ్గు రావట్లా. ఆ విధంగా జీవిస్తున్నాం. వారి శరీరాన్ని వారు ఏం చేసుకుంటారు? గాయపరుచుకుంటారు. శరీరాలన్నీ కోసుకుంటూ ఇష్టానుసారంగా ఒక రకమైన జీవితాలు మారి. నిజమండి, సమాధుల మధ్యలో నివసించే వ్యక్తులమే మేము. మా యొక్క స్నేహితులం మేము. సమాధుల మీద పడుకునే వ్యక్తులం మేము. అక్కడ శవం కోలుతుంటే ఏడ కూర్చొని మందు తాగే రకాలం మావి అటువంటి జీవితాలు. అయితే ఒకరోజు ఏమవుతుందో తెలుసా? బలహీన అయిపోతుండగా మళ్ళీ ఎవరు వచ్చారని చెప్పాను? క్రైస్తవుడు వచ్చాడు. అయ్యా దేవుని సన్నిధికి రా అయ్యా. ఒకరోజు స్వార్థంగా వెళ్ళానండి. స్వార్థంగా వెళ్ళాను. దేనికో తెలుసా? ఆరోగ్యం వచ్చాను. దేవుడు ఆరోగ్యము ఖచ్చితంగా ఏం చేస్తారు? ఇస్తారు. స్వస్థపరిచే దేవుడు ఆయన. ఇందాక అన్నగారు చెప్పారు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కానీ అక్కడ లేఖనాల ద్వారా ఏమని పడుతున్నాయి తెలుసా? శరీర రోగము కంటే ఇంకా బలమైన రోగం ఒకటి ఏలుబడి చేస్తుంది. ఏంటిది? పాప రోగము. ఏంటంటే పాప రోగం గురించి వాక్యాలు చెప్తున్నారు. నువ్వు సరైన మార్గంలో లేవు, నీ మాట తీరు సరిగ్గా లేదు, నీ బ్రతుకు సరిగ్గా లేదు. అయ్యా బ్రతుకు మార్చుకో, దీపం ఉన్నప్పుడే ఏం చేయాలా? ఇంటిని చక్కబెట్టుకో అని మాటలు వినపడుతున్నాయి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. నేనేం చేస్తున్నాను తెలుసా? చెప్పండి. ఏం చేస్తున్నానండి? పోను. ఈ ఫేస్బుక్లు ఎప్పుడైతే వచ్చాయో, ఇన్స్టాగ్రామ్లు ఎప్పుడైతే వచ్చాయో, స్నాప్చాట్లో నల్లగొన్నలు కూడా తెల్లగొచ్చేస్తారు అందులో. అలా నొక్కేసుకుంటూ ఈ లైకుల కోసం, కామెంట్ల కోసం పిచ్చెక్కిపోతున్నాను నేను. పనికిరాని లైకుల కోసం, కామెంట్ల కోసం. జీవంగల దేవుడి మాటల్ని ఆలకించట్లేదు. దేవుడి సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు ఆలకించకుండా ఇష్టానుసారంగా 2 పడల మీద కాలేస్తూ ఆదివారం వస్తే ఎక్కడికి వస్తున్నాను? దేవుని సన్నిధికి వస్తున్నాను. అయ్యగారు ప్రార్థన చేశాను, అర్జెంటుగా ఆరోగ్యం వచ్చేయాలి. వారు చేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎంత జుట్టేసుకొని కూర్చున్నాను. సూర్య ఫోటోస్ ఉండే చూడండి, ఆ ఫోటో జూమ్ చేయండి కొంచెం. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యి బాబాయ్, ఏంటి బాబు నువ్వు ఎలా ఉన్నా? ఎంత జుట్టేసుకుని వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. అయ్యా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో నశించిపోతున్న వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా పాప బంధకాలతో నశించిపోతున్న వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చున్నాం. నాయనా మీ జీవితాలు దేవుడి తట్టి తిప్పండి అయ్యా, దేవుడికి అప్పు చెప్పండి అయ్యా, అయ్యా నమ్ముకోండి అయ్యా, హృదయపూర్వకంగా ఆయన తట్టి తిరగండి అయ్యా, ఆయన మీ జీవితాలు బాగు చేస్తాడు బాబా అని ఏం చేస్తున్నారు? వాళ్ళు బతుమాలుతున్నారు. వాళ్ళకి ఏం పట్టిందండి? వాస్తవానికి వింటే ఎవరి జీవితాలు బాగుపడితే? మన జీవితాలు. కానీ వారికి ఎటువంటి విలువ ఇవ్వకుండా ఇదే నోటితో పచ్చి బూతులు తుట్టున్నాను. ఎందుకంటే ఎక్కువ ఎవరు మాట్లాంటాను నేను? మనుషుల యొక్క మాటలు. ఏంటి ఆ మాటలు? మత మార్పిడి, తెల్లవారు దేవుడు మన దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, పై నుంచి వచ్చిన డబ్బులతో చేసేస్తున్నారు వీళ్ళంతా. ఈ మనిషి మాటలు ఉంటాయి చూసారా, అవి బాగా విని వారి మీద చెడు అభిప్రాయము కలుగుతూ ఉండేది. దైవజనులు వారి పడే ప్రయాస, వారి కార్చే కన్నీటికి విలువ ఇవ్వట్లేదు. నేను ఆ రకంగా జీవిస్తున్నాను. అయితేనండి ప్రతి ఆదివారం ఎక్కడికి వస్తున్నాను? నేను దేవుని సన్నిధికి వస్తున్నాను. మళ్ళీ టైంకి వచ్చే బ్యాచ్ కాదు మంది. ఆరాధన 10ంటికి అనుకో, 11:30కో, 12ంటికి వచ్చేసి కొంచెం ఆలస్యమైందనుకో అమ్మన్నే టైం చూసేసుకుంటూ ఉంటాను. ఎంతసేపు చెప్తారా బాబు అయ్య గారు? నేను మాత్రం టయానికి రాను. క్రమం ఉండేది కాదు జీవితంలో. క్రమము అదే సినిమాకి పరిగెట్టమను, ముందే ఉంటా. రోడ్ల మీద తిరగమను, ముందే ఉంటా. ఫోన్ నొక్కోమను, కమ్మగా నొక్కుంటా. దేవుని సన్నిధిలో మాత్రం ఎప్పుడైపోతే 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 అదే ఆలోచనతున్నా తప్ప అక్కడ వినపడుతున్న మాటకి ఏమి ఒగ్గట్లా, సెవి ఒగ్గట్లా, ఆ మాట ప్రకారంగా అనుసరించట్లా. మారు మనసు పొందుకో నాయనా, ఈ 2 పడవల మీద ప్రయాణం చాలా ప్రమాదకరమైనది బాబా అనుకుంటూ దైవజనుల ద్వారా ఎన్ని మార్లు దేవుడు మాట్లాడుతున్నా లోబడట్లేదండి. దేవుని సన్నిధికి వస్తున్న యవనస్తుడు ఎవరితో సావాసం చేయాలి? మొదటిగా దేవుడి మీద ఆధారపడుతూ దేవునితో మొదటిగా, ఆ తర్వాత పరిశుద్ధులతో సావాసం చేయాలి. ఆ తర్వాత ఎలా ఉండాలి? ఎక్కువ వ్యక్తిగతంగా దేవునితో జీవించాలి, దైవజనులకి సహకారంగా ఉండాలి కదండి. నేనేం చేస్తున్నాను తెలుసా? దేవుని సన్నిధికి వస్తూ లోక స్నేహితులతో సావాసం చేస్తున్నాను. మరి లోక స్నేహితులతో సావాసం చేసేటప్పుడు మందు మానేయాలంటే మానుతానా? మానలేను.
పరిశుద్ధులతో సావాసం చేస్తే ఆ యావ రాదు. వాస్తవానికి లోక స్నేహితులతో సావాసం చేస్తూ దేవుని సన్నిధి విడిచిపెట్టేసి వాక్యం వినపడుతున్నా సరే దేవుని సన్నిధి నుంచి లెగిసి మధ్యలోంచి బయటకు పోయాను మర్ర ఛాయల్లోనికి. ఆ రోజు కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. సూర్య ఫోటోస్ ఉంటే చూడండి. కార్ యాక్సిడెంట్, కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. కారు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఆ విధంగా డ్యామేజ్ అయిపోయింది. అందులో ఉన్న వ్యక్తులైన మాకు ఎవరికేం కాల, ఏజెన్సీ ప్రాంతం అసలకే. నేను అనుకుంటున్నాను గర్వంతో, ఇదంతా నా సుడి, ఇదంతా నా లక్, ఇదంతా నా అదృష్టము, మామూలం కాదు మనని నాకు నేను గొప్పగా పొంగిపోతున్నాను. అదే ఫోటో తీసుకెళ్ళిన చూపించాను ఒకరికి, క్రైస్తుడైన నా స్నేహితుడు తిమోతి సూర్యనారాయణకి. ఆయన గారు అంటున్నారు ఏమన్నా తెలుసా, ఇది నువ్వు అనుకుంటున్నట్టు యవనస్తుడా నీ లక్కు కాదు, నువ్వు ఇంకా సజీవ లెక్కల్లో బ్రతుకున్నావంటే నీ సుడి కాదు, నువ్వు ఇంకా బ్రతికి ఊపిరి పిలుస్తున్నావంటే నీ యొక్క అదృష్టం కాదు, కానీ జీవంగల దేవుని యొక్క మహాకృప. నువ్వు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావంటే నీ వెనకమాల ప్రార్థన కంచె, ఆ స్థానిక దైవతులు చేస్తున్న కన్నీటి ప్రార్థన కంచె నీ వెనకమాల కాపుదలుగా ఉంటుంది. నీ వెనకమాల నీ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారు. నా కొరకు చేస్తున్న ప్రార్థన ఎవరు తెలుసా? మా అమ్మమ్మ గారు క్రైస్తవురాలండి. ఆమె ప్రార్థన చేస్తూ ఉండేవారు. తన యొక్క మనవడు పట్ల భారంతో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎలాంటి వాడిని, నేను చెడ్డ వ్యక్తిని, అందరిని బాధ పెట్టే వ్యక్తిని. అయితేనండి ఆమె ప్రార్థన చేస్తుంటున్నప్పుడు కూడా ఎక్కిరిస్తూ ఉండేవాడిని నేను, అల్లెలుయా బ్యాచ్ అనుకుంటూ. క్రైస్తవ్యం మీద అటువంటి ఆలోచన. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ చేసుకుంటాం కదా, 24వ తారీఖు నేను పుట్టాను అనమాట, నా జన్మదినం. అంట ఎక్కిరిస్తూ ఉంటాం. 24వ తారీఖు మొదటగా నేను పుట్టాకే ఆ తర్వాత మీ యొక్క దేవుడు పుట్టారా అని ఎక్కిరిస్తూ ఉండేవాడిని. క్రైస్తవ్యం అంటే ఏంటో, క్రీస్తు అంటే ఏంటో ఏమి ఎరగని వ్యక్తిగా జీవిస్తున్నానండి. ఆదివారం ఎక్కడికి వస్తున్నాను, మళ్ళీ దేవుని సన్నిధికి వస్తున్నాను. అలా 2 పడవల మీద కాలేస్తూ వెలుగు సంబంధంగా దేవుని సన్నిధికి వస్తున్నాను, కానీ వైట్ షర్ట్ వేసుకుని వచ్చేస్తున్నాను, కానీ హృదయంలో ఏం లేదు, మార్పు లేదు. వేషధారణ కలిగించే జీవితంగా పైకి నటిస్తున్నాను, కానీ హృదయం అంతా మోసకరమైన ఆలోచనలతో జీవిస్తున్నాను. మళ్ళీ దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి బాబు అనుకుంటూ వారి దగ్గర నటన జీవితం అండి. 4 గోళ్ల మధ్య చేయవలసిన పాప ప్రక్రియలు చేస్తూ నన్నెవరు చూస్తున్నారులే అని విర్రవీగుతున్న బ్రతుకున్నది. ఆనాడు దేవుడు చూస్తున్నాడు, హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు. తలంపు మన మాటకు రాకముందు, మన తలంపుకు రాకముందు సమస్య ఎరిగిన శక్తి గల దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపలేని వ్యక్తిగా జీవిస్తూ వారు ప్రార్థన చేశారు. దైవజనులు స్వస్థత వచ్చింది. దేవుడు వారి ప్రార్థన ఆలకించి స్వస్థత కలిగించారు. బలం వచ్చేసి నేను కృతజ్ఞత లేకుండా మళ్ళీ వీపు చూపించి దేవుని సేవకులకి వీపు చూపించి అక్కడి నుంచి బయటకు వచ్చేసానండి. బలము దేనికి ఉపయోగించానో తెలుసా? మళ్ళీ లోకానికి ఉపయోగించాను, మళ్ళీ లోక వ్యసనాలకు ఉపయోగించాను. వెర్రివాడిగా అవి నన్ను నాశనం చేసాయే ఏమి వ్యసనాలు, మళ్ళీ వాటి దగ్గరికే పాకులాడుతున్నానండి. బందీనైపోయా వాటికి నేను. అవి లేకపోతే నా రోజు గడవట్లేదన్నమాట. ఆహారం లేకపోయినా ఉంటానేమో, కానీ అవి లేకపోతే నా యొక్క శరీరము నాకు సహకరించదు. ఆ విధంగా బానిసనైపోతా ఉన్నాను వాటితో నేను. ఆ విధంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమన్నా తెలుసా? నేను స్నానం చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, ఇదే నేను చేసే భక్తి తప్ప నేను విజయవాడ వచ్చి ఏ చర్చికి వెళ్ళను నాకు నేనే అనుకుంటున్నాను. ఆ రోజు అటువంటి పరిస్థితులు ఆలోచనప్పుడు దేవుడు మళ్ళీ ఎవరినో ఒకరిని ఏం చేస్తారో తెలుసా? ప్రేరేపిస్తూనే మన దగ్గరికి నడిపిస్తూనే ఉంటారండి. ఎవరొక క్రైస్తవుడు ద్వారానో ఆయన గాడితోనే మాట్లాడిస్తారు. అవునంటారా కాదంటారా? కదండి, గాడితోనే మాట్లాడించే గొప్ప దేవుడు ఆయన. ఒక తమ్ముడు సాత్విక్ పాల్ని పంపించి, అన్నా మా చర్చికి రా అన్నా, నీ జీవితం పాడు చేసుకోమాకన్నా, అన్నా దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకో అన్నా అనుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాడు. నేనేం చేస్తున్నాను తెలుసా? నేను ఒక భక్తి చేస్తానులే. ఏం చేస్తాను? స్నానం చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, అదే భక్తి, పో తర్వాత వస్తాను అనుకుంటూ తృణీకరిస్తున్నాను దేవుని యొక్క పిలుపును. అటువంటి సందర్భంలో స్నానం జరుగుతుంది,
2 నిమిషాలు ఆచరణమైన ప్రార్థన, నామకార్థ ప్రార్థన జరుగుతుంది. మళ్ళీ లోకంలో పడి తిరుగుతున్నాను. అందరి దేవుల్లో ఈ యేసు ప్రభు వారు కూడా ఒకడేలే అనే ఒక భ్రమలో జీవిస్తున్నాను తప్ప ఆయన ఒక్కడై ఉన్న దేవుడిని ఒక గ్రహింపు లేని వ్యక్తిగా జీవిస్తూ దేవుని శక్తి ఎరగక, ప్రార్థన యొక్క బలము ఎరగక, ఇష్టానుసారంగా నేను చేసేదే భక్తి అనుకున్న సమయంలో అక్రమ సంబంధాలు. ఎవరితో? పెళ్ళైపోయిన భార్యల్ని, పరయవాని యొక్క భార్యల్ని ప్రేమిస్తూ పాపపు క్రియలు చేస్తూ నాశనకరమైన మార్గంలోకి వెళ్తున్నాను. హెచ్చరిక మాట బలంగా ఉంటుంది లేఖనాల్లో. పరయవాని యొక్క భార్యని నీవు కానీ ఆశిస్తే ఆ మార్గము నిన్ను నాశనానికి దారి తీస్తుంది, జాగ్రత్త. ఓ భార్య, నీ శరీరం మీద కేవలం నీ భర్తకు తప్ప పరాయి యొక్క పురుషుడికి అధికారము లేనే లేదు. భర్త, నీ శరీరం మీద కేవలం నీ భార్యకి తప్ప పరాయి యొక్క ఆడదానికి అధికారము లేనే లేదు. నీవు కానీ ఆశిస్తే ఆ మార్గం నిన్ను నాశనానికి నడిపిస్తుంది అనే లేఖనాలు వినపడుతున్నా మనకు కాదులే అనుకుంటూ చెవు దులిపేస్తే రకమన్నమాట నాది. ఆ విధంగా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఈ లోకంతో సహవాసం చేస్తున్న నేను మళ్ళీ బలహీనైపోయి, ఇంకా చాలా సన్నగా అయిపోయి, ఇవన్నీ బొగ్గలో ఇలా అయిపోయి, చాలా సన్నగా అయిపోయి ఇలా కొడుతుంటే చెక్క సౌండ్ వస్తుందన్నమాట. ఆ విధంగా నా పరిస్థితి అయిపోతా వచ్చింది. అయినా కూడా ఏం ఆపట్లేదు, వ్యసనాలు ఆపట్లేదండి. ఎంజాయ్ చేయాలి అంటున్నాను, కానీ నేను మరణ ఛాయలోనికి వెళ్ళిపోతున్నానే ఒక ఆలోచన లేదు. నా స్నేహితులు మరణిస్తే చాలామంది వెళ్ళి మేము సాగనంపుతాం. అబ్బా, నేను చనిపోతే నాకు కూడా అలాగ వస్తారా అనే ఆలోచనలు. నా సావులో కూడా ఏంటి, స్వార్థం కోరుకుంటున్నాను నేను. వస్తున్నారు, చేస్తారు, బాగానే చేస్తారు స్నేహితులు. రెండో రోజు ఎవడికి గుర్తుంటారు. చివరి శ్వాస వరకు ఏడుస్తూ ఉండేవాళ్ళు ఎవరో? తల్లిదండ్రులు. అయ్యో, చేతికి అందుకొచ్చిన కొడక, ఏంటి ఈ విధంగా చనిపోయావురా అని ఏడుస్తున్న వారి తల్లిదండ్రులు పడుతున్న బాధని ఈ కళ్ళతో చూస్తున్న నేను ఒకవేళ మరణిస్తే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని గ్రహింపు లేని వెర్రివాడిగా జీవిస్తూ తల్లిదండ్రులకి శోభ పెట్టించే వ్యక్తిగా మారుతా వచ్చాను నేను. తల్లిదండ్రుల యొక్క మాట ఆలకించటం వలన వారిని మనం సన్మానిస్తే దీర్ఘ ఆయుష్మంతులు అవుతాం. దీర్ఘం అంటే 29 సంవత్సరాలు కాదండి, ఆత్మ యుగ యుగాలు. కానీ తల్లిదండ్రుల మాటలు నేనేం చేస్తున్నాను, వారిని దూషిస్తున్నాను. తల్లిదండ్రులను దూషించువాడు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుంది, వాడు మరణ ఛాయల్లో ఉంటాడు అని లేఖనాలు ఘోషిస్తున్న హెచ్చరికలు. వాస్తవానికి నేను కూడా ఆ రోజు మరణ ఛాయల్లోకి ఎలా వెళ్ళానంటే, డబ్బు అని ధనాపేక్షతో అల్లల్లాడుతున్న నేను, డబ్బు ఉంటే ఏదైనా నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడితే అనుకుంటూ డబ్బు అని విర్రవిగుతున్నానండి. అక్రమంగా సంపాదించిన డబ్బు, పెళ్ళైపోయిన యొక్క స్త్రీల దగ్గర సంపాదించిన డబ్బు, ఆ విధంగా గంజి అమ్మిన డబ్బు ఎక్కువైపోయింది నాకు. ఏమనుకున్నాను, గర్వంతో అన్నీ ఏమైపోతాయి, నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. రాలా. డబ్బుంది, ఆరోగ్యం రాలా, డబ్బుంది. హృదయంలో నెమ్మది రాలా, డబ్బుంది. ప్రశాంతత దొరకట్లా, డబ్బుంది. తినే తిండి అరగట్లా, డబ్బుంది. మంచి నిద్ర పట్టట్లా, డబ్బుంది. కలవరమే తప్ప ఉపయోగం లేదు. డబ్బు మనిషికి అవసరాలు తీరుస్తాయి, కావాలి, కానీ అన్నీ తీర్చవు. ఆ విధంగా ధనముతో విర్రవిగుతున్న నేను ఒకరోజు ఆ ధనము కూడా అయిపోతా వస్తుండగా ఎక్కడికి వెళ్ళానంటే, బైబిల్ పట్టుకొని ఏం చేస్తున్నానండి, స్నానం చేయడం, 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ లోకంలో పడి తిరగడం. మరి ఇటువంటి భక్తి చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను ఏమంటారండి, అరే ఈడ ఆదివారం వస్తే వెళ్తాడు కానీ మళ్ళీ యథావిధి మామూలు చిచ్చి ఈడి బతుకు అని నా మీద ఊసినా సరే మొదటగా అవమానం పడేది దేవుడు. ఒక మనిషి తన జీవితం ద్వారా దేవునికి మహిమకరంగా జీవించాలి, కానీ నేను అవమానకరంగా జీవిస్తున్నాను. ఆ రకంగా ఉంటున్న సమయంలో బలహీనైపోయాను. హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు కావాలి, వేలలో స్నేహితులు ఉన్నారు, ఎక్కడికైనా సలాం కొట్టించుకుంటున్నాను, ఫాలోయింగ్ బోల్డ్, కానీ అక్కడికి ఏ ఒక్క స్నేహితుడు రావట్లా.
వాట్సాప్ స్టేటస్లో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని బాగానే వస్తాయి రీళ్ళు, కానీ రియల్ లైఫ్లో ఎవడో రాడు. వాస్తవం ఇది, అనుభవంతో చెప్తున్నాను. అన్న మా ఫ్రెండ్ అలాంటోడు కాదన్నా నువ్వు అంటావా? ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు నాకు, ఎవరు కనపడరు అక్కడికి వచ్చినప్పుడు. రాజకీయ నాయకులకు మళ్ళీ తిరిగా, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశా, గీత తలకే ఊపినట్టు ఊపా, వాళ్ళు కొట్టమంటే కొట్టడం, కబ్జాలు చేయమంటే కబ్జా అన్నీ చేసాం. కానీ బలవంతో గట్టిగా వాడారు, కానీ బలహీన అయిపోయాక అక్కడికి రావట్లా. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. దేవుని మాత్రం ఆశ్రయించట్లేదండి, నేను దేవుని పాదాలు పట్టుకోవట్లేదన్నమాట. ఆ రకంగా నా జీవితము ఈ లోకంలో నాశనకరమైన మార్గంలో వెళ్తుండగా సెకండ్ లాక్డౌన్లో జరిగిన సంఘటన, 262 కేజీలు గంజాయి వేరే రాష్ట్రానికి తరలించవలసిన నేను అక్రమైన మార్గంలో మోసం ఎదురయ్యి డబ్బు కోసం, ధనాపేక్ష కోసం ఆ విధంగా ప్రాకులాడి నేను కీడువైపు పాకులాడుతూ ఆ యొక్క రోజు డబ్బు అయితే రాలేదు, కానీ అంత తీసుకెళ్ళాను. డబ్బు రాలేదు, కానీ నా జీవితము తెలంగాణ గాంధీ బస్ స్టాండ్లో అడుక్కున్నవారు పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా జీవితం. తిండికి డబ్బు లేక, ఛార్జీలు డబ్బు లేక అడుక్కునే వ్యక్తిగా నా జీవితం మారిపోయింది. ఎక్కడికి వెళ్ళిన ఒకప్పుడు ఏంటి, సలాం సలాం అన్నా, సలాం అన్నా అన్నా అన్నా, కానీ అన్న కాస్త అడుక్కున్నవాడు అయిపోయాడు. ఆ రోజు ధనాపేక్ష ఆ విధంగా మార్చివేసింది. నపుంసకుల దగ్గర అడుక్కుంటున్నాను నేను, డబ్బులు లేవు ఇవ్వండి, ఛార్జీలు డబ్బులు లేవు. డబ్బు లేకపోతే ఏంటి, దొంగతనాలు చేయడాలు, లేకపోతే ఇతర వ్యక్తుల దగ్గర ఏదో ఒకటి లాగేసుకోవడాలు. ఆ రోజు ఫోన్ లాగేసుకో పరిగెడుతున్నాను వెనక, మళ్ళీ దొంగ పోలీసులు పరిగెడుతున్నారు. నా చేతిలో బైబిల్ ప్రేరేలు ఉంది. ఎక్కడ దూకానో నాకైతే లేపు గమనించండి. సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ చుట్టూరు మురుక్కాలు ఉంటుంది, ఇంతంత రాళ్ళు ఉంటాయి. వాటి మీద దూకి వాటి మీద ఆ మురుక్కాల్లో పడి ఒక దగ్గరికి వెళ్ళి ఆయాసంతో అంటే ఫుల్ కంపు. ఎందుకంటే అందరి యొక్క సెప్టిక్ ట్యాంకులు అన్నీ అక్కడికి వచ్చాయి. అటువంటి ఏరియా అది. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని అడ్డు పెట్టుకొని పాపపు పనులు చేస్తున్నాను, స్వార్థమైన ప్రార్థనలు చేస్తున్నాను. అయ్యి బాబోయ్ వెళ్తున్నాను, కానీ ఏ పోలీసులు దొరకకుండా చూడయ్యా, డబ్బులు వస్తాయి ఎంతో కొంత నీ కానికిచ్చేస్తలే. ప్రార్థన ఇది, కొడతారు ఎవరైనా అంటే. భక్తి అంటే ఎంతో కొంత కానికిచ్చేసి సరిపెట్టేసుకొని అబ్బా అయిపోయింది ఈరోజు భక్తి అనే యొక్క భ్రమలో జీవిస్తున్నాను తప్ప, దేవుడు కోరుకునే భక్తి నేను చేయట్లేదు. దేవుడు కోరుకునే అర్పణ, ఏ అర్పణ, హృదయం అనే అర్పణ దేవుడికి ఇవ్వట్లేదు నేను. ఆ విధంగా ఈ హృదయంలో ఈ లోకానికి చోటించను, కానీ దేవుని యొక్క వాక్కు, దేవుని స్వరము, దేవుని మాటకి లోబడకుండా ఇష్టానుసారంగా నాశనకరమైన మా జీవితంలో జీవిస్తున్న ఆ సమయంలో కూడా దేవుడు ఎంత కృపామయుడంటే మళ్ళీ ఒక స్నేహితుని, మళ్ళీ ఒక సహోదరుని నా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? విజయవాడ ప్రాంతంలో డబ్బు రాలేదని స్నేహితులతో చెప్తే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. నా జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత స్నేహితులకు ఇచ్చే కాబట్టి, వారిని ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి, వారు లెక్క చేయకపోతే నా హృదయం అంతా ఆందోళనతో ఉంది. ఎందుకంటే వారంటే నాకు చాలా ఇష్టం. కన్న తల్లిదండ్రులను ప్రేమించట్లేదు నేను, స్నేహితుల్ని. కన్న తల్లిదండ్రులతో నేను సమయం గడపట్లేదు, స్నేహితులతోనే ఓయో రూముల్లో అక్కడ గడుపుతూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో వేలలో స్నేహితులు అందరూ పోయారు. ప్రేమించిన అమ్మాయి, ఆ పెళ్ళి అయిపోయిన స్త్రీ అంటుంది, ఏమన్నా తెలుసా, బలం అయిపోయిందిగా, ఆ ఫాలోయింగ్ పోయిందిగా, నీవు నాకొద్దు పోరా అంది. మళ్ళా ఈ లోకప్రేమ విఫలమైపోతే, బాధతో ఉంటే, కలవరంతో ఉంటే, డిప్రెషన్తో ఉంటే, ఈ సినిమాలు బాగా నేర్పించాయే మత్తు, మళ్ళీ అదే మత్తు దగ్గరికి ప్రాకులాడుతూ శరీరానికి ఏ డ్రగ్ కనపడితే, ఏ మత్తు కనపడితే అవి ఎక్కిచ్చేసుకుంటూ ఉన్నా నేను. దేనికోసమో తెలుసా? నాలో ఉన్న బాధ పోవాలని. బాధ పోవట్ల, ఆలోచన విధానం ఎక్కువైపోతుంది. ఒక వెర్రివాడిగా ఇంట్లో ఎక్కడున్నానంటే బాత్రూంలో కూర్చొని నాలో నేనే మాట్లాడుకుంటూ దవల మీద కొట్టుకుంటూ ఇలా చూస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరినీ ఏమవుతుందిరా సాయి అనుకుంటూ. అమ్మ కృంగిపోతూ బాధపడుతుంది. అయ్యా గుండెలు బాదుకుంటూ చెప్పాం, ఆ మత్తు పదార్థాలు జోలికి వెళ్ళమాక, ఆ స్నేహితుల్లో సావాసం చేయమాక అనుకుంటూ గుండెలు బాదుకుంటూ చెప్పావురా, ఏంట్రా నీ జీవితం అని ఏడుస్తుంది మా అమ్మ. తన కొడుకు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ఇంట్లో
నేను ఆ రోజు మా అమ్మతో అంటున్నాను, ఈ హృదయం అంతా ఏదో భారంగా ఉందమ్మా, చాలా డిప్రెషన్గా ఉంది, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అమ్మా, ఈ లోకప్రేమ విఫలమైపోయింది, చావు లేకపోతే చంపని ప్రేరేపణలు వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, తిట్టుకోకపోతే ఇదే నా చివరి రోజు అనుకుంటా అని తీవ్రమైన తలంపులతో కొట్టుమిట్లాడిపోతున్నాను. హృదయం అంతా బరువుగుంది, ఏదో పెద్ద బండ నా నట్టి మీద ఉన్నట్టున్నామా, నా వల్ల కావట్లేదే అనుకుంటూ ఒక చిన్న పిల్లాడి వాళ్ళే 2 రోజులు నిద్రపోకుండా ఇలాగే చూస్తున్న సమయంలో ఎవరొచ్చారో తెలుసా? అందరూ తునికరించారు. ప్రాంతమంతా ఎదురు చూస్తుంది. సాయి అనేవాడు చనిపోతాడు, ఆ మత్తు పదార్థాలతోనే సమాధి అయిపోతాడు, కానీ వాడి జీవితం ఎవ్వరు బాగు చేయలేరు అని అందరూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చస్తే చచ్చలే అనుకుంటూ అందరూ స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటుండగా ఈ పాపిష్టి జీవితాన్ని ఎరిగిన దేవాతి దేవుడు ఆ రోజు మళ్ళీ మరొక క్రైస్తవురాలి నా దగ్గరికి నడిపించారండి. చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. అక్కర్లో ఉన్నప్పుడు ఈ లోకపరమైన మనుషుల మీద ఆధారపడ్డా కదా, ఎవరూ రాలేదు, కానీ ఎవరు వచ్చారండి? క్రైస్తవురాలు వచ్చి అంటున్న మాటలు ఏంటో చెప్పనా? ఆ రోజు ఆమె అంటున్నారు, ఎవరో కాదు, మా అక్క, నాకంటే ముందుగా పుట్టిన దుర్గాదేవి గారు అంటున్నారు. ఏమన్నా తెలుసా? ఆమె నమ్మి బాప్తిసం పొందుకున్న క్రైస్తవురాలు కృపాగారు. ఆమె అంటున్నారు, నువ్వు ఒక పక్క దేవుడు అంటున్నావు, ఇంకో పక్క లోకంలో పడి తిరుగుతున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, ఈ లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఒక పక్క ప్రార్థన అంటున్నావు, ఆ వ్యసనాలతో ఇంకా సావాసం చేస్తున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, ఎలా పడితే అలా జీవించేస్తున్నావు. సాయి, ఇప్పటికీ చాలా అతిక్రమలు ఎక్కువైపోయాయి, చాలా తప్పులు చేసావు, నువ్వు చాలా తప్పులు చేసావురా, నీ శరీరాన్ని మాలిన్యం చేసుకున్నావు, దేవుని సన్నిధికి వస్తూ చాలా తప్పులు చేసావు. శరీరము ఎవరో తెలుసా? దేవుని యొక్క ఆలయం ఇది, దేవుని యొక్క ఆలయము. ఆలయాన్ని ఏ విధంగా పాడు చేస్తుందో నీకు అర్థమవుతుందా? అరే, సమయం మించిపోలేదు సాయి, దయచేసి హృదయపూర్వకంగా ఆయన తట్టి తిరగరా, నిజముగా మొరపెట్టరు దేవుడికి, దేవుడు సహాయం చేస్తాడు సాయి. అయ్యా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కరుణగల దేవుడు అయ్యా సాయి, ఆయన క్షమించే దేవుడు. నీ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే ఆయన జీవంగల కనికరాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు వెళ్ళి ఏం చేయి? ప్రార్థన చేసుకో, వెళ్ళు, దేవుడి పాదాలు పట్టుకుపో, నీ అతిక్రమం ఒప్పుకుపో అనుకుంటూ చెప్తా ఉన్నారు. అన్ని దిక్కులైపోయినాయి నాకు. ఆ రోజు మా అక్కగారు చెప్పిన మాట లోబడి గోడ తట్టు తిరిగి ఆ రోజు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ చేసిన అతిక్రమములు ఏమైతే శరీరంతోనూ కళ్ళతోనూ ఏమైతే నాకు జ్ఞాపకం వస్తున్నాయో ప్రతిదీ నేను ఒప్పుకోవడం జరుగుతుంది. గోడ తట్టు తిరిగి ఆ సమయంలోనండి కంట్లోంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. కన్నీళ్ళు అంత ఈజీగా వచ్చే రకాలం కాదు. మా జీవితాలు చెప్పాం కదా, మూర్ఖపు జీవితాలు మా. అయితేనండి ఆ రోజు కన్నీళ్ళు వస్తున్న అతిక్రమంలో ఒప్పుకుంటుంటే బైక్ ఇష్టానుసారంగా డ్రైవ్ చేసేవానండి. నేను ఆడపిల్లని ఇదే చేతితో కుట్టే వ్యక్తిని. నేను ముసలివారి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే ఇదే కాలుతో కింద వారిని తన్ని కింద పడిపోతే చూసినవి పైశాచికమైన ఆనందాలు. రోడ్డు మీద ఎవరైనా పాపం నడుచుకుంటే పిట్టేలమైన డెప్పల మీద కొట్టి ఆ రకమైన పైశాచికమైనది కోరుకునే రకాలు. కానీ ఆ రోజు ప్రార్థన చేస్తుంటే నిజమైన మొర అతిక్రమలు ఒప్పుకుంటుంటే, నా పాప రోగం ఒప్పుకుంటే ఆ రోజు కంట్లోంచి మెల్లగా నీళ్ళు వస్తున్నాయి. ఆఖరుగా ప్రార్థనలో మనం ఏం పలుకుతామండి? ఆఖరి ముగింపు ప్రార్థనలో, అమ్మా ఎవరి నామములో? యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ మాట పలకడంలో ఆలస్యము హృదయంలో భారమంతా ఒకేసారి దిగిపోయి హృదయం అంతా తేలికైపోవడం మొదలవుతుందండి. చప్పట్లు కొడతాం దేవునికి ఒకసారి. ఆ అనుభవం ఎలా ఉందో తెలుసా? నాకు ఈ లోకంలో ఎంతో మత్తుని నేను రుచి చూసా, కానీ అటువంటి అనుభవం నేను నా జీవితంలో చూడలే. ఈ లోకంలో డబ్బులు రుచి చూసాం, కానీ ఆ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన నెమ్మది డబ్బులు చూడలే. నేను వ్యభిచార గృహాల వైపు ప్రాకులాడుతూ పరిగెడుతూ ఉన్నాను, కానీ అక్కడ కూడా అటువంటి ఆనందము, అటువంటి నెమ్మది నా జీవితంలో నేను అనుభవించలేదు. డాంబికమైన జీవితం, ఎక్కడికెళ్ళినా సలాం కొట్టించుకునే స్నేహితులు బోల్డ్ మంది. ఆనాడు కూడా అటువంటి అనుభూతి నేను పొందుకోలేదు. కానీ అండి, హృదయం అంతా ఒకేసారి తేలికైపోతుంది. ఇలా చూస్తున్న కళ్ళన్నీ నార్మల్గా అయిపోతున్నాయి. ఒక బలమైన ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఎందుకంటే కొద్ది నిమిషాల ముందు బాత్రూంలో ఏ విధంగా నేను ప్రవర్తించానో నాకు తెలుసు.
ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ విధంగా నాలో మార్పు కనపడుతుందో కూడా నాకు అర్థమవుతుంది. ఆశ్చర్యానికి గురవుతున్న సమయంలో ఆ యొక్క మందిరానికి వెళ్ళాను. కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ సాత్విక్ తమ్ముడు పిలిచాడు కదా, వెళ్ళి మూలలో కూర్చొని ఆలోచిస్తుండగా అక్కడ స్వరం వినపడుతుంది, దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు, రా 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 వచ్చి సాక్ష్యం చెప్పి ఆయన నామాన్ని గణపరచు మహిమపరచు అంటా ఉన్నారు. నా జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం వారికి ఎలా తెలుసు అనుకుంటూ లెగిసి బయటకు ఎదురుకొచ్చి మైక్ పట్టుకున్నాను. ఆ సమయంలో జరిగిన సంఘటన చెప్పిన తర్వాత ఆత్మీయతలు అంటున్నారు కమల కుమారి గారు, అయ్యా నువ్వు దేవుణ్ణి తృణీకరించేమేమో కానీ ఆయన నిన్ను తృణీకరించలా. నీవు ఆయన తట్టు తిరిగి ఉన్నావు, ఆయన నీ తట్టు తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రులు ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. ఆయన ఈ లోక ప్రేమలు నిన్ను విడిచిపోవచ్చు, కానీ ఈ లోక మనుషులు నీతో అవసరం ఉన్నంత వరకు తిప్పుకొని నేను విడిచిపెట్టొచ్చేమో, కానీ నీవు తృణీకరించిన దేవుడు, నీవు హేళన చేసిన దేవుడు, నీవు ఎక్కిరించిన దేవుడు నీ ఎక్కడికి వచ్చి ఉన్నాడు. ఎక్కడైనా మారు మనసు పొందుకొని దేవుడి తట్టు తిరుగు. మొన్నటి వరకు చేసావు కదా భక్తి, ఇక్కడి నుంచి అలా కాదు, కానీ నీ హృదయపూర్వకంగా చేయడం మొదలుపెట్టు భక్తి. మొన్నటి వరకు చేసావు కదా, ఎక్కడ కాకపోతే అక్కడికి పోతే ఇక్కడ పోతే, అలా కాదు, నీ 2 కాళ్ళు తీసుకొచ్చి దేవుని యొక్క నామలో నిలబెట్టుకో. సావాసం దేవుడితో చేయి, మనుషులతో చేసావు కదా, ఏం మిగిల్చారు ఈ మనుషులు? నెమ్మది ఉందా? లేదు. ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది, అలాగే నీకు మేలులు కూడా. ఆయన జీవం గల మాటలు ధ్యానించు. ఆయన వాక్యము నీ పాదములకు దీపమై ఉంటుంది. నువ్వు ఏ మార్గంలో ఉండాలో, ఏ మార్గంలో జీవించకూడదో, ఏ మార్గంలో జీవించాలో ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. మొదటగా ఆయనతో సావాసం చేయి. ఈ లోకానికి వీపు చూపించి దయచేసి నమ్ముటిని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమై ఉన్నది. అయితే హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. ఈ యొక్క 2 పడవల మీద వద్దు నాయన. నువ్వు నిజముగా మొరుపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు. మనుషులైనా సరే నువ్వు యొక్క బాధ వాళ్ళతో పంచుకుంటే పక్కలే నీ గురించి నవ్వుకుంటారేమో, కానీ ఆయన నవ్వుకునే దేవుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన వాడిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన హక్కును చేర్చుకొని జీవితాన్ని బాగు చేసే దేవుడు. నీలాంటి అనేక మంది జీవితాన్ని కట్టాడు ఆయన. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన దేవాది దేవుడైన ఆయన మాటలకు లోబడు అంటూ ఉండగా నాలో ఆలోచన, ఎవరు యేసు ప్రభు వారు? నిజంగా నేను హేళన చేశాను, ఎక్కిరించాను, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఆ సమయంలో ఆయన వచ్చాడేంటి? వాస్తవానికి ఎవరు యేసు ప్రభు వారు అనే ఆలోచన మొదలవుతుండగా యేసు ప్రభు వారి గురించి వెతుకులాట మొదలవుతుంది. యేసు ప్రభు వారి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆ ప్రేమను రుచి చూసే సందర్భంలోకి వెళ్తున్నాను నేను. యేసు ప్రభు వారిని అతి కిరాతకంగా కొడుతున్న సన్నివేశం అది యూట్యూబ్లో చూస్తున్నాను నేను. యేసు ప్రభు ఎవరైతే ఆ యొక్క క్యారెక్టర్ వేసుకున్నారో అది చూస్తున్నాను నేను, యాక్షన్ని. యేసు ప్రభు వారి నడినెత్తులు చరికాలు వరకు తీవ్రంగా కొడుతున్నారు. ఆ శరీరం అంతా చీల్చబడతా ఉంది. అప్పుడు అనిపిస్తుంది, ఏమని, ఇది యాక్షన్లే, ఇది డూబుల్ అనుకుంటున్నాను. కానీ ఎవరైతే యేసు ప్రభు వారిలాగా నటించున్నారో వారి సాక్ష్యాన్ని నేను చూశాను. డూప్లికేట్ చర్మం వేసుకున్న అతను ప్రతి సన్నివేశం నిజంగా కనపడాలని నిజమైన కొరడా దెబ్బలతో డూప్లికేట్ చర్మం మీద కొట్టించుకోవడంగా ఆ డూప్లికేట్ చర్మం చీల్చబడిపోయి నిజమైన చర్మంలోకి వెళ్ళిపోయి ఒక ముక్కోడు వచ్చేసి దెబ్బ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఆయన. ఎవరో ఆ సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో నిజమైన సంఘటన నేను పంచుకుంటున్నాను. ఆ సన్నివేశాలు చూస్తున్నప్పుడు యేసు ప్రభువుని కొడుతుంటే నా కళ్ళు మూసుకొని అనుకుంటూ నాలో నేను అనుకుంటున్నాను, యేసు ప్రభువు నిజంగా నీ విధంగా భరించారా? అప్పుడు వినపడుతున్న దేవుని సన్నిధిలో చెవి పెట్టి వింటుంటే దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినపడుతున్నాయి. ఎలాగో తెలుసా? ఆయన ఏ పాపము చేయలా. నీవు నేను చేసిన తిక్కములు బట్టి ఆయన శరీరం అంతా దున్నపడుతూ వచ్చింది. ఆయన ఏ పాపము చేయలా. నీకు నాకు రావాల్సిన శిక్ష ఆయన భుజం మీద వారించుకుంటూ ఉన్నారు. ఆయన ఏ పాపం చేయని పరిశుద్ధుడు. అయ్యా ఆయన నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన సొత్తు. ఆయన నిన్ను సృజించి ఉన్నాడు. నువ్వు భయపడకు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఇదిగో గోడ తట్టు చేసావు కదా తిరిగి ప్రార్థన, ఆ ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు. నీవు కన్నీళ్ళు విడిచి ఉన్నావు కదా, ఆ కన్నీళ్ళు చూచి ఉన్నాడు ఆయన. నాకొక్కరికే చెప్పట్లా, సంఘం అందరికీ చెప్తున్నారు వాక్యం, కానీ ఆ మాటలు నా హృదయానికి తాగుతున్నాయి. ఆయన నిన్ను బాగు చేస్తాడు.
ఆయన నిన్ను బాగు చేస్తాడు. హృదయపూర్వకంగా ఆయన తట్టి తిరుగు. నీ మత్తు పద్ధతుల నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, నువ్వు రాలేవు. ఆ పాపపు బంధకం నుంచి విడుదల దయచేసే దేవుడు, శక్తిగల దేవుడు. ఆయన మీద ఆధారపడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనకి సమస్తము సాధ్యమైనది. దయచేసి 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 ఆయన తట్టు తిరిగిన ఆయనతో సావాసం చేయగానే ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయి చూసారా, కొండ ప్రాంతాల్లో ఏం చేస్తూ ఉండేవాడిని? గంజాయి తాగుతూ ఉండేవాడిని, సమాధుల్లో గంజాయి తాగుతూ ఉండేవాడిని. ఆ కొండ ప్రాంతం జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి చెప్తున్నప్పుడు ఆ మాట విన్నాను. ఆయన ఏకాంతముగా కొండపైకి వెళ్ళి ఏం చేశారు? మొర పెట్టారు, ప్రార్థన చేశారు. ఆ మాటకి యొక్క ప్రేరేపణలోకి వెళ్ళిన నేను ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగానో అదే ప్రాంతంలో దేవుడు పలికిన మాటలు నీవు నా సొత్తు అనే మాట రాసుకొని బాప్తిస్మ వీడియోలో ఆఖరి వీడియో ఉండి చూడండి. ఆ కొండ ప్రాంతం, గంజే ప్రాంతం అంతా, చీకటి ప్రాంతం అంతా జీవంగల మాటలతో నింపడం జరుగుతుంది. ఏకాంతంగా ఈసారి దేవుని సన్నిధికి వెళ్తున్న ఆ యొక్క క్రైస్తవుడు ఎవరితో సావాసం జరుగుతుంది? ఎవరితో? జీవంగల దేవునితో. ఆ తర్వాత పరిశుద్ధులతో సావాసం జరుగుతుంది. ఈ లోక స్నేహితులకి వీపు చూపించి వారితో సావాసం చేయక దేవునితో సావాసం జరుగుతుండగా అనేక విషయాలు ఒక మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఒక మనిషి ఎందుకు చనిపోతున్నాడు, అసలు చనిపోయిన మనిషి ఎక్కడికి ప్రాకులాడుతున్నాడు, ఆ ఆత్మకి విమోచకుడు ఎవడు అనే విషయము అక్కడ అర్థమయ్యేలా చెప్తా ఉన్నారు. బాబు, నీవు దేవుని సంబంధివి, అపవాది సంబంధివి కాదు. పాపము చేయవాడు అపవాది సంబంధి. నాయనా, నీవు దేవుని సంబంధి. దేవుడు నిన్ను సృజించున్నాడు. ఇదిగో అపవాది యొక్క క్రియల్ని లయపరచుటకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారు. తన వృద్ధులుగా తగ్గించుకొని సిలువ మీద వేలాడుతున్నారు నీ కొరకే. ఉదయం 9 గంటలకు సిలువ వేయించుకొని మధ్యాహ్నం 3 వరకు వేలాడుతూ ఉన్నారు నాయన అంటా ఉండగా ఆలోచన, అయ్యా చైర్లో కూర్చొని సన్నిధిలో ఎప్పుడైపోద్దాన్ని టైం చూసుకునే బతుకునాది, ఎప్పుడైపోద్దాన్ని టైం చూసుకునే బతుకునాది. నాలాంటి పాపిష్టోడు కోసం ఉదయం 9 గంటలు సిలువ వేయించుకొని మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద మండుటి ఎండలో ఆ నొప్పిని ఏ విధంగా భరించావు ప్రభు? కూర్చోడానికి కొత్తలైపోతున్నాను నేను చైర్లో, ఫ్యాన్ కింద. ఈ పాపిష్టివాడి కోసం, ఈ వ్యభిచారి కోసం, ఈ దొంగ కోసం, నటించే భక్తి చేసేవాడి కోసం, ఈ వేషధారణ చేసేవాడి కోసం, నాలాంటి వాడి కోసమా? ఎంత ప్రేమిస్తున్నావా నన్ను నువ్వు? నీలాంటి వాడిని నేను తృణీకరించా, నీలాంటి వాడిని నేను హేళన చేశా, హల్లెలూయా బెచ్ అంటా ఉన్నాను. అయ్యా, నా పాప క్రియలేంటి నాకు అర్థమవుతున్నాయి అని ఆ కొండ మీద ఏడుస్తున్నాను అన్నమాట. ఒక రకమైన పశ్చాత్తాపం కలుగుతుంది నాలో. అయ్యా, నా జీవితం నాశనం కాదు నాయన, నా జీవితంలో నేష్టం జరిగించు, నీకు సమస్తము సాధ్యమైన కదా, నా బ్రతుకుని బాగు చేస్తానని వాగ్దానం చేసిన దేవా, వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు. అయ్యా, నాకు సహాయం చేయి, నా వల్ల కావట్లేదు బాబు అని ఏకాంతముగా దేవుడితో ఎక్కువ సమయం గడుపుతుండగా, వచ్చిరాను ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడుతుండగా, మోకాల అనుభవం రాళ్ళ మీద మోకాలు వేస్తూ ఆయన తట్టు తిరుగుతుండగా, ఈ యొక్క వాక్యం జీవంగల దేవుడు యొక్క మాటలు చదువుతుండగా నా పాపిష్టి క్రియలు ఏంటో నేను చేసే అతిక్రమణ నాకు అర్థమవుతోంది. నేను ఒక పాపిని నేను గ్రహింపు పెడతా ఉన్నారు దేవాతి దేవుడు. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకోవడం జరుగుతుందో, సర్వశక్తి గల దేవాతి దేవుడు జీవంగల మోక్కుడారా నా బ్రతుకుని బాగు చేసి ఆ కొండ ప్రాంతంలో నా జీవితాన్ని రూపాంతరం చేసి నడినెత్తు నుంచి అరికాలు వరకు నా మాట తీరుని, నా ప్రవర్తనని, మరి ముఖ్యంగా పాపపు బంధకం నుంచి, వ్యసనం నుంచి పూర్తి విడుదల తెచ్చేసి సిగరెట్ మీద, వ్యసనాల మీద పూర్తి విరక్తి వచ్చేసేలాగా దేవుడు సహాయం చేశారు. గొడవ చెప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఆశ్చర్యపోతున్నారు, ప్రాంతం అంతా అడుగుతున్నారు, ఏ విధంగా ఆ ట్రిక్ ఏంటో మాకు చెప్పు అంటున్నారు. అరే, నీకు పిచ్చి పట్టిందండి, ఒక్కడ వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో గడుపుతున్నావు అని అందరూ హేళన చేస్తున్నారు. పోలీసులు అయితే ఆశ్చర్యపోయి ఫోన్ చేశారన్నమాట. ఎందుకంటే ప్రతి ఆదివారం పూట నా స్నేహితులు రౌడీ షీటర్లు కాబట్టి సంతకాలకు వెళ్తారు. వారితో అడుగుతున్నారు, ఏంటి సాయి జీవితం బాగుపడిందంట, ఏంటి కారణము? వెళ్ళాను. నీవు మత్తు లేకపోతే ఉండలేవు కదరా. ఎలా మారావు? ఎలా మానేసావు? ట్యాబ్లెట్లు మింగావా? లేకపోతే టీవీలో చూపిస్తారే 30 రోజులు మీ భర్తకి వాడండి మందు మానేస్తాడు, వాడావా? లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళావా అని అడుగుతుండగా నేను అన్నాను, నా బ్రతుకుని, నా స్థితిగతిని బాగు చేసింది మనుషులు కాదు కానీ
మనుషుని సృజించిన పరమ వైద్యుడైన జీవంగల దేవాతి దేవుడు, ఆయన సర్వశక్తిగల జీవంగల వాక్కు. ఆయన తట్టు ఎవరైతే తిరుగుతారో, ఆయనకి ఎవరైతే లోబడతారో, అటు ఎటువంటి ఘోర పాపమైనా సరే ఆయన క్షమించి విమోచించే దేవుడు. ఆయన శిక్షించే దేవుడు కాదు, స్థితిగతుల్ని బాగు చేయగల సర్వశక్తి గల దేవాతి దేవుడు. నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు ఎవరి జీవితాన్ని అయినా సరే బాగు చేయగలడు అని చెప్పంగానే న్యూస్ పేపర్లో పేపర్ వేశారనమాట. ఏమనంటే మతోన్మాది మనిషిగా మారి అని పెద్ద హెడ్డింగ్ వేసి నా మురికి మొహం ఒకటి వేసి పెట్టారు. కాకపోతే పేపర్లో పోలీసులే నన్ను మార్చుకున్నట్టు వేశారు. అప్పుడు నేను అన్నాను, పోలీసు వ్యవస్థ చాలా గొప్పది, నేను సలాం కొడతాను, కానీ పోలీసు వారు కూడా మనుషులే. డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు నేను, మీరు అన్నట్టు రియాప్టెన్స్ సెంటర్కి పరిగెట్టలేదు నేను. ఈ మనిషిని సృజించిన జీవంగల దేవుడు, ఆయనకి తెలుసు ఏ బ్రతుకు ఏ విధంగా బాగు చేయాలో. ఆయన తట్టు ఎప్పుడైతే తిరిగానో ఆ సర్వశక్తి గల దేవాతి దేవుడు ఆయన బలమైన శక్తి ద్వారా నా స్థితిగతిని బాగు చేశారు. నాదే కాదు, అనేక జీవితాలు కట్టాడు ఆయన, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించారండి అని చెప్తా ఉండగా వారు అన్నారు, అప్పుడు దేవుని యొక్క కృప నువ్వేమై ఉన్నావో, గాడ్ గ్రేస్. నిజమే, నేనేమై ఉన్నానో కేవలము దేవుని కృప. ఈ యొక్క జీవితము ఎవరికి ఉపయోగం లేదులే అనుకున్నాను నేను, ఇంకా అక్కర్లేదు, నేను చచ్చిపోవాలనే తలంపులతో ఉన్నాను, లేకపోతే ఆ ప్రేమించిన అమ్మాయిని చంపేద్దాం అనే యొక్క సాతాను ఆలోచనలతో ఉన్నాను ఆనాడు. కానీ ఈ లోక ప్రేమ ఆ విధంగా నన్ను నడిపించింది నాశనకరమైన మార్గం వైపు. కానీ జీవంగల దేవుని ప్రేమ ఉంది చూసారా, సిలువ మీద ఆ యాగం ముందు చూసారా, ఆ యొక్క ప్రేమ ద్వారా ఆ దేవుడు ఈ పాపిష్టి జీవితాన్ని ఆకర్షించి మారాలంటే చేదైన బ్రతుకుని మధురముగా ఆయన వాక్యముతో నింపి ఈరోజు సజీవ సాక్షిగా నీ ముందు నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పటివరకు నేను ముఖస్తుతి చెప్పట్లేదు సుమి. ఆ టీవీలో కనపడుతున్న చిత్రాలు ఏ విధంగా అయితే మూర్ఖంగా ఉన్నాయో, నా మూర్ఖపు స్వభావాన్ని ఆ స్థితి నుంచి ఏ విధంగా మార్చిన దేవుడు గొప్పవాడని చెప్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఇదే నోటితో మత మార్పిడని విర్రవీగా, ఇదే నోటితో తెల్లవారుదామని ఎక్కిరించా, కానీ జీవంగల వాక్కు ధ్యానిస్తున్నప్పుడు అర్థమైంది దేవునికి మతం ఉండదు. యేసు ప్రభు వారు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయనకి తనామన్న భేదం లేదు. ఆయన పార్షియాలిటీ చూపించే దేవుడు కాదు, ఆయన తక్కువ ఎక్కువ చేసే దేవుడు కాదు, ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు. ఆయన ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్పనా, వేలలో స్నేహితులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, కానీ ఆనాడు చీకట్లో ఉదయం భారంతో నింపబడుతున్నప్పుడు ఎవరు వచ్చారు చెప్పనా? అమ్మా నాన్న వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఎందుకు వచ్చారక్క? నన్ను కన్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ మంగళసూత్రాలు అయ్యా ఇగో బంగారు ఈ అమ్ముకొని హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? వారిని ఇదే చేతితో కొట్టాను, ఇదే నోటితో తిట్టాను, అయినా సరే ఏం చూపిస్తున్నారు వారు? ప్రేమ. ఎందుకు? నన్ను వారు కన్నారు. నా పక్కింటి అంకులకు ఉండిద్దే నా మీద మమకారం ఉండదు కదా. ఏ విధంగా అయితే తల్లిదండ్రులకి నేను సొత్తై ఉన్నానో, ప్రతి మనిషి పాపపు బంధకాల్లో కొట్టుమిట్లాడుతూ నెమ్మది సమాధానం లేనప్పుడు ఆయనే ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నిజంగా దేవుడిచ్చిన విశ్రాంతి ఎలాగుందో చెప్పనా? డబ్బులో నాకు దొరకలేదు, డబ్బు ఉన్నంత వరకు మాత్రమే ఆనందం. ఒకప్పుడు నాకు వ్యభిచార గృహాల్లో దొరకలేదు, శరీరంలో బలమంత మాత్రమే ఆనందం నాకు. పేరు ప్రఖ్యాతిలో గొప్పల్లో దొరకలేదు నాకు, బలమన్నంత వరకు మాత్రమే ఆనందం నాకు. ఆ యొక్క మత్తు పదార్థాల్లో దొరకలేదు. సిగరెట్లో 2 నిమిషాల ఆనందం, గంజాయిలో 10 నిమిషాల ఆనందం, మందులో గంట ఆనందం, డ్రగ్స్లో కొంతసేపు ఆనందం. ఇవన్నీ నన్ను నాశనకరమైన మార్గంలో ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాయి. నిజమైన ఆనందము ఆయన జీవంగల మాటలో, సర్వశక్తి గల ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం దొరికింది నాకు. హల్లెలూయా. ఈరోజు ఈ బ్రతుకుని నీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఈ బ్రతుకును మార్చిన సర్వశక్తి గల దేవుడు ఆయన నిన్ను కూడా కోరుకుంటున్నాడు. నీవు కూడా ఆయన సొత్తువు, నీ యొక్క బ్రతుకు కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి మాత్రమే. ఆనాడు నా స్నేహితుడు చెప్తున్నాడు. ఎవరు? క్రైస్తవుడైన నా స్నేహితుడు,
మార్పు చెందిన నా స్నేహితుడు చెప్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఆ రుచి చూసాక అర్థమైంది ఆయన ఉత్తముడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనికిరాని జీవితాన్ని దేవాది దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టి పలు ప్రాంతాలు ఆయన నామానికి మహిమార్థంగా నేను ఎటువంటి ఘోర స్థితినైనా సరే సరిచేయగల సమర్థుడని దేవాది దేవుడు ఒక సాక్షిగా పలు ప్రాంతాల్లో వాడుకుంటున్నారని, అందుని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను మొదటగా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను భక్తి ప్రసాద్ ఏమంటారు కనపరచట్ల ఈ మోకాళ్ళతో మీ దగ్గర. రోమిల్ రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, 6వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. ఏలయనగా అని ఉంటుంది. ఏలయనగా ఏమనగా ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును నీ అవయములు అప్పగించారు కదా ఈ లోకానికి, వ్యసనాలకి. ఇప్పుడు చదవక తర్వాత అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములు నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. ఇదే శరీరంతో ఒకప్పుడు దేవుడికి ఇబ్బందికరంగా జీవించాను. ఇదే శరీరంతో ఉన్న కొద్ది రోజులైనా సరే ఆయన నామానికి మహిమార్థంగా జీవించాలని ఒక సమర్పణ చేసుకొని, అయ్యా నీవు బలమిస్తే ఎక్కడికి వెళ్ళా మోకాల మీద చెప్పుకుంటా నాకు సహాయం చేయ ప్రభువా అని అడుగుతూ ఉన్నప్పుడు జీవంగల దేవాతి దేవుడు ఆ కృప అనుగ్రహించి ఎక్కడికి వెళ్ళా మోకాల మీద సాక్ష్యం చెప్పేలాగా దేవుడు కృప చూపించారు. మీరు అనుకోవచ్చు, అయ్యి బాబోయ్ ఈయనేంటి ఎంతసేపు మోకాలు ఉన్నారని మీ ఊహల్లో మీరు ఉండొచ్చు. రేపొద్దున మీరిద్దరు మాట్లాడుకొని ఏంటి ఈయన ఎంతసేపు ఉన్నాడు. నేను అంటాను, మనుషులు అందరూ బలహీనులే, కానీ బలవంతుడైన దేవాతి దేవుడు ఒక మాట చెప్పాడు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్పవాడై ఉన్న దేవాతి దేవుడు ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నారు. ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తెరిచి ఆహ్వానించిన ఎడల వారితో ఆయనతో వారు ఏం చేస్తారు? భోజనము చేసేదారు. ఆ రోజు రక్షణ గురించి చెప్తుంటే యేసు ప్రభువు వారిని నమ్మి బాప్తిసం పొందేసుకున్నానండి. ఆయన ప్రేమకి ఆకర్షింపబడి ఎల్విన్ బర్నబాస్గా పేరు పెడతా వచ్చారు. ఏ ప్రాంతంలో అయితే తృణీకరింపబడిన వ్యక్తినై ఉన్నానో అదే ప్రాంతంలో తలెత్తుకొని తిరిగే ఒక మనిషిగా దేవుడు నా జీవితాన్ని బాగు చేశారు. ఏ మనుషులైతే తృణీకరించాలో వారే హత్తుకునే విధంగా దేవుడు నా బ్రతుకులు సరిచేశారు. ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతూ ఉన్నారో అదే తల్లిదండ్రులు ఈరోజు ఎంతో ఆనందంగా ఉండేలాగా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. దేవునికి సమస్తము సాధ్యమే. అందరూ ఏమిచ్చారు డిక్లరు? వీడు మారాడు, కానీ అమ్మమ్మ గారు వాడికి వాడిగా మారడేమో, కానీ నేను సృజించిన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన ఎటువంటి జీవితాలైనా బాగు చేయగలడని ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థన ఒకరోజు ఫలము ఆయన చూసి ఉన్నది. విసిగిపోవద్దు ప్రియ దేవుని జనగమా. ఒకప్పుడు అక్టోబర్ 23, 2021 ఆనాడు నేను బాప్తిసం పొందుకున్న దినమండి. దానికి ముందరంతా ట్యాబ్లెట్లు మింగినని చెప్పాను మీతో. ఆ కోర్సు ఈ కోర్సు అని ఎన్ని మింగేమని చెప్పానా? దేవుని విలువ తెలిసిన తర్వాత, దేవుని సన్నిధి విలువ తెలిసిన తర్వాత, దైవజనుల యొక్క ప్రయాస ఎరిగిన తర్వాత, వారు కాల్చున్న కన్నీరు ఎరిగిన తర్వాత అడగవలసింది ఏంటో అర్థమవుతూ వచ్చింది. ఆయన నీతిని రాజ్యాన్ని మొదట ఎతకండి బాబా, ఆ తర్వాత అన్నీ వచ్చేస్తాయి మీ వెనకమాల. అడగొద్దని నేను చెప్పట్లేదండి. ఆరోగ్యం గురించి నేను నేర్చుకున్నది చెప్తున్నాను మీతో. ఆరోగ్యం గురించి పక్కన పెట్టి ఆత్మీయత కోసం దేవుని పాదాలు పట్టుకుని గోజాడడం జరుగుతుంది. అయ్యా ప్రార్థన నేర్పు, యథార్థత నేర్పు, నమ్మకంగా ఉండడం నేర్పు నాయన. ఇటువంటి ఆత్మీయత పైన వాటి కోసం ఎతకడం మొదలు పెడతా ఉంటుండగా అక్టోబర్ 23, 2021 బాప్తిసం తీసుకున్నాను చెప్పాను కదండి. ఆ రోజు యేసు ప్రభువాన్ని సొంత రాష్ట్రంగా అంగీకరించి ఈ నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకున్నాను చక్కగా. అయితే ఆ రోజు
21వ సంవత్సరం అక్టోబర్ 23 మొదలుకొని ఈ సంవత్సరము ఏప్రిల్ 9, 2025 ఈ క్షణం వరకు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ లేదు, ఎటువంటి చెకప్ లేదు. ఎంతసేపు మోకాల మీద నిలబడేలా దేవుడు స్వస్థపరిచి బలపరిచి నిలబెట్టారు. ఈరోజు ఆయన పాప రోగముతో పాటు శరీర రోగాల్లో కూడా స్వస్థపరిచే జీవంగల దేవుడు. అయితే నా ఆత్మీయతలు నేర్పిన పాఠం ఇక్కడి నుంచి కాదు కానీ హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. ఒక చిన్న పాట పాడుకుందామండి, చిన్న పాట. ఆయన ప్రేమను తలుచుకుంటూ ఒక చిన్న పాట పాడుకుందాం. పాత పాట, ఈ పాట పాడి నేను ముగిచ్చేస్తాను నా సాక్ష్యాన్ని. ఆయన ప్రేమను విడిచి మనం ఎక్కడికి పోలేం. దారి తొలగి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న మన బ్రతుకుల్ని, మన జీవితంలో మన నావకి ఆయన నాయకుడై తీరము చూపించి సన్మార్గంలో నిలిపించిన దేవాది దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. ఈ లోకంలో దారి తొలగిపోయి పాపమనే ఊబిలో సుడిగుండాల్లో తిరుగుతూ ఉండగా జీవంగల దేవాతి దేవుడు నా జీవితానికి, మన జీవితాలకి నాయకుడై ఆయన జీవ మార్గంలో నిలబెట్టి ఈరోజు ఆయన నామాన్ని ఆరాధించే పాత్రలుగా మనం నిలబెట్టిన సర్వశక్తి గల దేవాతి దేవునికి హృదయపూర్వకంగా చెప్పగలుగుతాం. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా దేవా నా దేవా నా దేవా. చెప్పాను కదా, ఈ లోకంతో సావాసం చేసి నా జీవితం అంతా నేను పాడు చేసుకున్నాను. దేవునితో సహవాసం చేసిన తర్వాత నా జీవితాన్ని జీవితముగా అర్థమయ్యేలా తెలియజేసిన గొప్ప దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను నేను ఈరోజు. హల్లెలూయా. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. యేసయ్యా నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. యేసయ్యా నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. నాకు నీరిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నాకు నీరిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 ప్రియ మనిషి, అనుభూతితో చెప్తున్నాను. ఈ మత్తు వ్యసనాలు ప్రియ తమ్ముడు, మన కుటుంబంలో నెమ్మది ఉండదు వాటితో సహవాసం చేస్తే. ఈ లోక ప్రేమలు చావు లేకపోతే చంపని ప్రేరేపిస్తే, ఈ లోక ప్రేమలతో సహవాసం చేస్తే, లోక స్నేహితుల మీద మనుషుల మీద ఆధారపడితే ఏ ఒక్కరు అక్కడికి రారు. నీవు దేవుని మీద ఆధారపడితే ఈ క్షణం నుంచి, దేవుని తట్టు తిరిగితే ఈ క్షణం నుంచి ఆయన నీ తట్టు తిరిగి నీ జీవితంలో ఒక బలమైన అద్భుతమైన కార్యక్రమాలు చేయగల సమర్థులు. అనుభవించి చెప్తున్నాను, ఆయన ఉత్తముడని. హల్లెలూయా. నా తల్లి గారు సంవత్సరం రాల నా వెనకమాల ఎక్కడికి, మందిరానికి. దేవుడు ఆయన మీద ఆధారపడిన తర్వాత ఆయన కాముగా ఉంచలేదు ఆమెనే. ఒకటే ఒక మాట, భయపడకో, సిగ్గుపడకమో, నువ్వు అవమానము తలంచుకోమో అనే ఒక్క వాగ్దానం ద్వారా మా అమ్మతో మాట్లాడు. ఎందుకు తెలుసా మా అమ్మ భయపడుతుంది? ఆమె హృదయంలో ఉన్న మాటలు నాకు తెలియదు. ఏమ్మా చర్చికి రావచ్చుగా నాతో పాటు అంటే, మన చుట్టాలు ఏమనుకుంటారో, ఎవరు నేను మొత్తైదు అసలుకే, మన బంధువులు ఏమనుకుంటారో నాకు భయం వేస్తుంది సార్ అంది. ఆమె హృదయంలో ఆ విధంగా ఉందనే విషయాలు నాకు తెలియవు. వాగ్దానం తెస్తే అమ్మ పేరు మీద యెషయా గ్రంథంలో ఉన్న మాటలు, భయపడకమో, సిగ్గుపడకమో, నువ్వు అవమానము తలంచకమో. ఆ మాటలు ఏమైతే వచ్చాయో, అమ్మా నీ హృదయంలో ఈ విధంగా నువ్వు అనుకుంటున్నావో నాకు తెలీదు. జీవంగల దేవుడైన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడుమా, ఈ వాగ్దానం నీ కొరకే అని ఆ జీవంగల మాటలు చెప్తాం ఆలస్యం. నా తల్లి నా వెనక మళ్ళీ దేవుని సన్నిధికి వస్తూ ఉంది. ఆ తర్వాత మా తండ్రి గారు దేవుని సన్నిధికి వస్తున్నారు. ఈరోజు మా కుటుంబం అంతా సర్వశక్తి గల సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి రావాల్సిన నిజమైన ఆశీర్వాదం అండి తృప్తి. ఆ తృప్తి లేకపోతే ఎన్నున్నా ఉపయోగం లేదు. ఆ విశ్రాంతి దయచేసేవాడు ఆయన మాత్రమే. ఆయన శాంతి స్వరూపుడు, సమాధానకర్త అయిన దేవాతి దేవుడు. ఈ జీవితాన్ని బాగు చేసిన వాడు ఎటువంటి జీవితాన్నైనా సరే బాగు చేయగల సమర్థుడు. నన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన అందరివాడు. ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక సందుకో, ఒక తెల్లకో కాదు. ఆయన అందరికీ ప్రభు అయిన దేవత దేవుడు. అందరిలో నువ్వు కూడా ఒకడివి. నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఆయన స్థితిగతులు బాగు చేస్తాడు. నేను నా మాటలు ముగిస్తున్నాను ఇక్కడి నుంచి. మరి సాక్ష్యం ద్వారా మరి ఏ అతిక్రమంతో మీరున్నారో నాకైతే తెలియదు, కానీ మీరుతో దేవుడు ఈ సాక్ష్యంలో తూటిగా మాట్లాడారని నేను నమ్ముచున్నాను. వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ యొక్క కోడికలు ఎవరి కోసమో తెలుసా? మన కోసమే.
మరి ఆలకించి ఆలోచిస్తారని, ఈ సాక్ష్యం ద్వారా కేవలం దేవునికి మాత్రమే మహిమ రావాలి, ఏ మనిషికి కాదు. ఈ ఆఫ్టర్ని చూడడం మాని ఈ యొక్క ఆఫ్టర్గా అన్ని మార్చిన దేవుని శక్తిని మాత్రమే గ్రహిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు కలుగు చేస్తూ ఈ సాక్ష్యం దేవుడు మీ వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రము. మరి ఈ రాత్రికాల సమయం ముందు దేవాతి దేవుడు తన కుమారుడు ద్వారా మరి అద్భుతమైనటువంటి సాక్షి రూపంలో దేవుడు సువార్త ప్రకటించాడు. స్తుతి ఘనత మహిమ దేవుడికి చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి చిన్న వాక్యం చదువుకుందామండి. హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలు అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ఇట్టి సాక్ష్యం ద్వారా దేవుడు మనందరి పట్ల వాక్యం నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి రాత్రికాల సమయం ముందు దేవుడు మనందరికి నూతన హృదయం దయచేయునుగాక. దేవుడు నూతన స్వభావం మనకు దయచేయునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇది తెలియని వారు అంటారు కదా, క్రైస్తత్వం అంటే మత మార్పిడి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు, మంచి మార్గం. ఈ క్రైస్తత్వం ద్వారా దొంగలు మారు మనసు పొందుతారు, ఉగ్రవాదులు మారు మనసు పొందుతారు, వ్యభిచారులు మారు మనసు పొందుతారు. ఈ క్రైస్తవం ద్వారా దేశాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎలాంటి సాయి లాంటి వాళ్ళని, ఎలాంటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని దేవాతి దేవుడు రానున్న కాలంలో అనేక మంది బిడ్డలు ఏమైనా ఆమేన్. హల్లెలూయా. కారణం దేనికోసం తెలుసా? మత మార్పిడి కోసమో కాదు, మంచి మార్గం కోసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా పుట్టుకతోనే క్రైస్తవంలో పుట్టాము. మన తల్లిదండ్రులు కూడా క్రైస్తవంలోనే పుట్టారు. కానీ ఈ లోకంలో మనము క్రైస్తవులాగా వెలుగుగా వెలగాల. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయండి, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. గడిచిన కాలంలో దేవుడు మా పరిచర్య ద్వారా మరి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నాడు. రానున్న కాలంలో కూడా దేవాతి దేవుడు మరి మా పరిచర్యని బహుబలంగా వాడబుల్లాగున మరి చాలామంది కానుకలు సమర్పించాలని మరి చాలామంది తెలియపరుస్తున్నారు. మరి కానుకలు సమర్పించుండగా ఒక చిన్న పాట పాడుకుని ప్రభువుని మనం కనపరుద్దామండి. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. అందరూ ఉజ్జీగా చప్పట్లు కొడతాం.
పైలోకంలో తీర్పు దినమునందున ఆయన ముందు నీవు పిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నీవు పిలిచే ధైర్యం నీకుందా? పిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంటారా వెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంటారా వెన్నడు, నీ వెంటారా వెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త కూటాలు ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే మా పరిచయని హెచ్చించుకోవడానికో మమ్మల్ని కనపరచడానికి అనుకో కాదమ్మా. చేతుల నుంచి మీ అందరూ చెబుతున్నాను, మనమందరం కూడా దేవుని యొక్క భక్తి ఈ లోకంలో చూపించే వరకు మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మను పొందుకున్న మనము లోకానికి వెలుగు మాదిరిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన ద్వారా అనేకమైన నూతన ఆత్మలు దేవుని మందిరంలో చేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు, క్రైస్తత్వం అంటే మంచి మార్గం. కనుక ఈ మార్గాన్ని ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా మనము ప్రకటించేవారుగా దేవుడు మనందరినీ తన సైనికులుగా దేవుడు సహాయం చేయనుగా కా. ఆమెను గట్టిగా హల్లెలూయా దండా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి క్షమించండి, ఈరోజు సమయం చాలా అయింది. మరి రేపటి నుంచి సమయము అనుకూలంగా దేవుడు సహాయం చేస్తాడు. మరి రేపు కూడా శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి మరి దైవ సేవకులు మణిబాబు గారు వస్తున్నారు. మరి చివరి దినాన్ని కూడా మరి లాదరణ గారు వస్తున్నారు. కనుక మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. మరి దైవ సేవకులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దామండి. మరి ప్రార్థన ద్వారా సెలవు తీసుకుందాము. మరి దైవ సేవకులందరూ కూడా మన్నించి మరి డయాసమినికి రావాల్సిందిగా కూర్చున్నాము. మరి కానుకల నిమిత్తము జాన్పలయ్య గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన సోదరము మరి పౌలరాజమయ్య గారు చేస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి.
ఈ యొక్క అభిషక్తుడు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి ఈ సువార్త సభలను బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఈ యొక్క మొట్టమొదటి రోజునే ప్రభువా ఇంతమంది ప్రజలు మీరు నాయన మీరు నడిపించవుతాడు నీ స్తోత్రం. ఈ మొట్టమొదటి సభను మీరు జయకరంగా జరిగించావా నీ